అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరే జడానాం చైతన్యస్తవకమకరాంధశ్రుతిఝరే దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర ప్రభు పరాక్రమం తట్టుకోలేక ఆయన కరుణతో తిరిగి లంకానగరంలోకి ప్రవేశించాడు రావణుడు. రాముడు ఏదో దయదలిచి వెళ్ళి విశ్రాంతి తీసుకుని యుద్ధానికి రా అనకపోతే ఆపోటే పోయేవాడు. రామచంద్రుడు యుద్ధనీతి ఎరిగినవాడు, పరాక్రమవంతుడు. పరాక్రమవంతులకి భయం ఉండదు, ధర్మాత్ములకి భయమే ఉంటుంది. అందుకనే విశ్రాంతి తీసుకురమ్మనగా అతడు తిరిగి వచ్చాడన్న విషయం నిన్న మనం చెప్పుకున్నాం. ఇక వాడికి భయం పట్టుకున్నది. ఈ సమయంలో తనని రక్షించటానికి మహాపరాక్రమవంతుడు, దేహబలం కలిగిన వాడు మొండాడు కుంభకర్ణుడు అవసరం ఉందనుకుని 9 దినముల క్రితం నిద్రకు ఉపక్రమించిన కుంభకర్ణుడిని లేపడం కోసం సైనికులు పంపాడు. మహావీరులు అయిన రాక్షసులు, అతికాయులు, మహాకాయులైన వాళ్ళు ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద, కంచరగాడిదల మీద వెళ్ళి ఓ పెద్ద భయంకరమైనటువంటి కొండగుహ వంటి ఇంట్లో పడుకొని ఉన్న కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళారు. అది నిజం చెప్పాలంటే ఓ మహాగుహ. సువర్ణంతో లోపల వేదికలు నిర్మాణం చేశారు. ఓ పెద్ద పానుపు కూడా తయారు చేశారు. ఆ పానుపు లోపల తయారు చేయడానికే విశ్వకర్మ లాంటి వాడికి 10 ఏళ్ళు పట్టిందన్నారు. దాన్ని బట్టి ఎంత పానుపు చేసి ఉంటారో ఆలోచించండి. ఇక్కడ నుంచి సూర్యాపేట వరకు ఉంటుందేమో అంత పెద్ద పానుపు అది. ఆ భయంకరమైన పానుపు మీద పడుకొని అలా వెల్లకెతలా గురకబెట్టి గాఢంగా నిద్రపోతున్నాడు కుంభకర్ణుడు. ఈ కుంభకర్ణుడి నిట్టూర్పులు, వాడు విడిచిపెట్టే గాలి దుర్వాసనతో కూడి ఉంటుంది కనుక మొత్తం భవనంలో వాడు నిద్రపోతున్నంతకాలం అనుక్షణము అగరువత్తులు వెలిగించవలసిందే, ధూపం పెట్టవలసిందే, మంచి మంచి సుగంధ ద్రవ్యాలు వెదజల్లండి, పెర్ఫ్యూమ్స్ కొట్టండి, పూలమాలలు ఉంచండి అన్నట్టు రావణాసురుడు. అందుకనే వాడి మందిరం అంతా మంచి ఘుమఘుమలతో నిండిపోతూ ఉంటుంది, సుగంధ ద్రవ్యాలతో ఉంటుంది.
ఎందుకంటే లేకపోతే వాడి వాసన తట్టుకోలేరు. సర్వగంధ ప్రవాహినీం, అన్ని రకాల గంధాలతో ఉంది అనడం ద్వారా ఇందులో వాల్మీకి చమత్కారం కూడా చెప్పినట్టే. సర్వగంధాలు అంటే ఏంటి? అన్ని గంధాలు ఉన్నాయి అందులో, అన్ని వాసనలు ఉన్నాయి. వాడి నోట్లోంచి వచ్చే దుర్వాసన, పక్కన నుంచి వస్తున్న అగరత్తుల వాసన, గంధం వాసన, పూలమాలల వాసన, ఇవన్నీ వెరసి పూర్వకాలంలో ఏడాదికి ఒకసారి స్నానం చేసేవారు అరబ్ షేకులు. అప్పుడు వాసన చూస్తే ఒళ్ళంతా షేక్ అవుతుంది. ఆ రకంగా మొదట వాతావరణం. ఈ పరమ పవిత్రమైన సువర్ణమయమైన వేదిక దగ్గర వాతావరణాన్ని పవిత్రంగా ఉంచడానికి వాళ్ళు ఎంత ప్రయత్నించినప్పటికీ వాడి నోట్లోంచి వస్తున్న విచిత్ర వాసనలతో కలిసి ఆ ప్రాంతం ఏ గంధం ఉందో తెలియకుండా అయిపోయింది. అది సుగంధమా దుర్గంధమా, సుగంధభరిత దుర్గంధమా, దుర్గంధభరిత సుగంధమా, ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఇలాంటి వాటిలో కొన్ని విచిత్రాలు ఉంటాయి. ఒక ఆయన సన్యాసం తీసుకున్నాడు. ఆయన వారసులు చచ్చిపోయాక కోర్టుకు వెళ్ళారు. ఆయనకి రాజయోగి అని పేరెట్టారు. అదో విచిత్ర రాజయోగులండి ఆయన. ఆయన చచ్చిన తర్వాత కోర్టుకు వెళ్ళారట. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ లాయరు చాలా చమత్కారంగా వాదించాడు. ఈ వారసులు వస్తారు కదా, వాళ్ళు వచ్చి మా పెద్దనాన్నగారు నిజానికి సన్యాసి కాదండి, దొంగ సన్యాసం పుచ్చుకున్నాడండి, కాబట్టి ఆ సన్యాసం చెల్లదు, ఆస్తి మాది అన్నారట వారసులు. అప్పుడు ఈ పేదవాళ్ల తరపు లాయర్ గారు ఏమన్నారంటే, ఇప్పుడు ఒక విషయం తేల్చమనండి, ఆయన సన్యాసిగా మారిన దొంగ, దొంగగా మారిన సన్యాస, దొంగ సన్యాస, సన్యాసి దొంగ, ఈ పాయింట్ మీద ఒక ఏడాది చర్చ తిరిగి చివరి కేసు కొట్టేసేట. కాబట్టి దొంగ సన్యాసి సన్యాసం పుచ్చుకున్న దొంగ, దొంగ సన్యాసం పుచ్చుకున్నవాడా, దొంగే సన్యాసం పుచ్చుకున్నాడా, సన్యాసి అయ్యాక దొంగ అయ్యాడా, ఈ ఎప్పటికి తేలుతాయి ఇవి. కాబట్టి నాయన ఇలాంటివి లాగానం పేకానం కేసులు తేలవట. చివరికి వారసులకి పంగనామం వచ్చింది, ఆక్రమించుకున్న వాళ్ళు వెళ్ళిపోయింది, వేరే విషయం అనుకోండి. అలాగా కుంభకర్ణుడి గుహలో కడితే సుగంధభరితమైన దుర్గంధమా, దుర్గంధభరితమైన సుగంధమా, వాడి నోట్లోంచి వస్తున్న దుర్వాసనతో కూడిన సువాసన, సువాసనతో కూడిన దుర్వాసన తెలియటం లేదు. మొత్తం మీద సర్వగంధాలు అందులోనే ఉన్నాయి. కుంభకర్ణుడు దాని మీద వికృతాకారంతో భయంకరాకారంతో గాఢంగా నిద్రపోతూ ఉంటే ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది టెండో వీళ్ళకి. వాడు హుమ్మని గాలి తీసుకున్నప్పుడు ఈ లోపలికి వస్తున్న వాళ్ళు వందలకు వందల వాడు ముక్కులోకి వెళ్ళిపోతున్నారట. వాడు గాలి పీల్చుకుంటాడు కదా అనగానే కొన్ని వందల మంది ఆ ముక్కు లోపలికి వెళ్ళిపోవడం మొదలెట్టారు. వాడు అనగానే మళ్ళీ వీళ్ళు వెళ్ళి కిలోమీటర్ దూరం పడిపోతున్నారు. లోపలికి వచ్చేవాళ్ళు ఈ గాలి తీసుకుంటున్నప్పుడు టెక్నిక్గా పక్కకి తప్పుకొని మళ్ళీ లోపలికి వస్తుంటే ఈలోపే వాడు హుమ్మని గాలి విడిచిపెడుతున్నాడుగా. ఈ విడిచిపెడుతున్న గాలికి నిలదొక్కుకోలేక ఏనుగులు పడిపోతున్నాయిట, గుర్రాలు పడిపోతున్నాయి, వస్తున్న రాక్షసులు పడిపోతున్నారు. అంటే వాడు విడిచిపెడుతున్న గాలి తట్టుకొని లోపలికి రావడం కూడా కష్టం అన్నమాట. ఏదో మీరు కాబట్టి మంచివాళ్ళు కనుక మెల్లిగా గాలి విడిచిపెడుతున్నారు, కానీ లేకపోతే గట్టిగా వాడిలాంటి వాడిని ఉపన్యాసాన్ని కూర్చోబెడితే ఎగిరిపోం పక్కకి. అతి కష్టం మీద ఎలాగో వాడు గాలి పీల్చుకుంటూ విడిచిపెడుతున్న మార్గానికి ఎదురు రాకుండా అటునుంచి ఇటునుంచి తప్పించుకుని సందుల్లోంచి గొంతుల్లోంచి లోపలికి వచ్చారు వీళ్ళు. అంటే లోపలికి రావడమే కష్టం అయిపోయింది వాళ్ళకి. తీరా లోపలికి వచ్చాక వాడు గాఢముగా గుర్రు నిద్రపోతూ ఉంటే నిద్రట్లో వాడి రూపాన్ని చూచి మళ్ళీ జీవితంలోకి నిద్రపోలేకపోయారు కొందరైతే. అంటే అంత భయంకరంగా ఉంది. నిద్రట్లో ఉన్నాడంటే వాడు మెలకుగా ఉంటే ఎలా ఉంటాడో ఆలోచించండి. నోరు అలా తెరుచుకుని కూరలతో బయటకు వచ్చి ఉంది. వాడు ఆ నోట్లోంచే గర్ర అంటూ అంటే మాయిదారు గొడవ. మాంధాత కాలం నాటి డొక్కు కారు తోడి స్టార్ట్ అయితే భర్ర అని శబ్దం చేస్తాయి, అలా ఉందన్నమాట వికృతంగా. వేల గాడిదలు పిశాచాలు అరుస్తున్నట్టుగా ఉంది వాడి గొరక. వాడు ముక్కు పుటాలు ఒక్కోటి భీకరంగా ఉన్నాయి. ఒక్కొక్క ముక్కులో కనీసం మనబోటి వాళ్ళం ఓ 10,000 మంది లోపలికి దూరి ఆడుకోవచ్చు. ప్లే గ్రౌండ్గా ఉపయోగపడుతుంది వాడి ముక్కు. కాకపోతే లోపల జిగురు అనుకోండి కష్టం, బంక పడిపోతాం. అటువంటి వాడిని చూచారు. వాడు లేవగానే ఆకలి అంటాడు కదా, అందుకని వాడిని లేపే ముందు ఏం చేశారు, వాడికి కుడివైపు ఎడమవైపు కాళ్ళ దగ్గర కళ్ళకెదురుగా మొత్తం తల దగ్గర అన్ని వైపులా కూడా మాంసాలు గుట్ల కింద పోసేశారు. మృగాణం
మహిషాణాంచ వరాహాణాంచ సంచయాన్. ఈ దుర్మార్గుడికి ఆహారం సామాన్య ఆహారం సరిపోదు గనక జింక మాంసాలు, దున్నపోతుల మాంసాలు, గేదె మాంసాలు, పందులు, ఇక పందులు అయితే చెప్పక్కర్లా, గుట్టల కింద పోసారు. సంచయాన్ అన్నారు. సమూహాలు సమూహాలు రాసులు పోసేశారన్నమాట. అలా పందులు రాసి, దున్నపోతులు, అడవి దొన్నల రాసి, జింకల రాసి, ఇవి కాకుండా మేరు పర్వతంలో ఉన్న అన్నపు రాసి, ఈ అన్నంలో కలుపుకోవడానికి వెళ్ళి నెత్తురు నెత్తురు అంటే వాడికి ఆవకాయ లాంటిది అనమాట. మనం చక్కగా కాస్త ఆవకాయలో నూనె పోసుకుంటాం కదా, ఆ నూనె వేసుకుని అన్నం తినడానికే తడుస్తాం కొంతమంది. వాడు ఏకంగా నెత్తురు కలుపుకు తినేస్తాడు. అందుకని నెత్తురు కుండలు. మా శోణిత కుంభంశ్చ అన్నారు. శోణిత కుంభములు అంటే రక్తముతో నిండిన పెద్ద పెద్ద కడవలు. మనుష్యుల్ని, మేకల్ని, అడవి పందుల్ని, దొండపోతుల్ని నరికి మాంసం పెట్టారు అక్కడ. వాటి రక్తం అంతా కుండల్లో పెట్టారన్నమాట. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టిన రక్తం తాగటి వాడు వచ్చి తిప్పలో. వాడికి మళ్ళీ తాజా తాజా నెత్తురు కావాలి. మనమేంటి ఫ్రిడ్జ్లో పెట్టుకుని డ్రింకులు తాగడానికి, కిందటి ఏడాది వండిన వంకాయ కూర ఫ్రిడ్జ్లోంచి తీసి వేడి చేసుకు తాగడానికి, 3 ఏళ్ల క్రితం తయారు చేసిన సాంబారు ఫ్రిడ్జ్లోంచి తీసి వేడి చేసుకు తాగడానికి మనుషులు కాదు వాళ్ళు, రాక్షసులు. వాడికి ఎప్పుడు తాజా తాజా అంత అప్పటికప్పుడే తయారయ్యి సిద్ధంగా ఉన్నటువంటి లేటెస్ట్ బ్లడ్ కావాలి వాడికి. అందుకని వాడి కోసం అప్పుడే చంపిన జంతువుల రక్తం పట్టినటువంటి కుండలు పెట్టారు. మద్యాని వివిధానిచ, మళ్ళీ మద్యాల్లో రకరకాల మద్యాలు ఉంటాయండి. వాటి గురించి ఇప్పుడు నేనేం చెప్పగలను? నాలాంటి అమాయకుడిని అడిగితే ఎన్ని బ్రాండ్స్ ఉంటాయో అన్ని బ్రాండ్లు అక్కడ కుండలు కుండలు పోసి పెట్టారట. తెల్లని మద్యం, ఎర్రని మద్యం, నల్లని మద్యం, ఆకుపచ్చ రంగు, అయ్యి బాబో ఘుమఘుమలాడిపోతున్న మద్యాలట. అంటే వాడి దృష్టిలో ఘుమఘుమది. ఇలాంటి మద్య భాండాలు పెట్టారు. ఆ తర్వాత ఏం చేశారు? ఇప్పుడు వీడిని లేపడానికి చల్లని గంధం కొన్ని వేల కుండలతో పట్టుకొచ్చారు. ఆ గంధం పూశారు. చల్లగా ఉన్న గంధం ఒంటికి తగిలితే అవుతుంది, మెలుకు వస్తుంది సాధారణంగా, అంటే మనలాంటి వాడికి. అందుకని ముందు ఏం చేశారు? ఒళ్ళంతా చందనం పూశారు. లిలిపుశ్చ పరార్థేన చందనేన పరంతపం. వాడు ఒళ్ళంతా చందనం పూశారు. అబ్బే, చందనం పూసినా వాడికి ఏమీ తెలియట్లేదు. వాడి బొందకి ఎంత చందనం పూస్తే మాత్రం కదలిక ఉంది, లేవలేదు వాడు. ఇప్పుడు పువ్వుల మాలలు పట్టుకొచ్చారు. మంచి సువాసనతో ఉన్న పువ్వుల మాలలు ముక్కుల దగ్గర అక్కడ పెట్టారు. అయినా వాడు లేవలేదు. ఇంకా ధూపం వేశారు. పెద్ద పెద్ద నిప్పుల భరిణులు పట్టుకొచ్చి, కుంపట్లో సాంబ్రాణి, అవేవో ధూపు స్టిక్కులు, ఆ స్టిక్కులు, ఈ స్టిక్కులు, అగరొత్తులు వేసి పొగ ముక్కులోకి పెట్టారు. ఎంత పొగ పెట్టినా అని పిలుచుకుంటాడు అంటాడు. అంతే తప్ప దిక్కుమాలిన వాడు లేవడం లేదు. వాడి కోసం మనం గాలి విడిచిపెడితే మనకు లేనిపోని ఇబ్బందులు వస్తాయి. వాడికి మాత్రం ఏ ఇబ్బంది లేదు. ఇంకా అక్కడి నుంచి కొంతమంది ఏం చేశారట, ఒరే వీడు ఇలా లేవడరా, చెవుల దగ్గరికి వెళ్ళి మన సత్తా చూపించి అరుద్దాం అని కొందరు జలదాయవ చోన్నేదు మేఘంలా గర్జించారు. ఎలాగో రాక్షసులేగా, వాళ్ళ గొంతుకులు మేఘ గర్జనలాగా ఉంటాయి. అందుకని మేఘం ఉరిమినట్టు ఉరిమారు. మరికొంతమంది రాక్షసులు ఏం చేశారు? అబ్బే, మనం అరిస్తే వాడికి ఎక్కడ వెలుకు వస్తుందని శంఖాలు పట్టుకొచ్చారట. మై అని కొన్ని వందలు వేల శంఖములు చెవుల దగ్గర ఊదారు. అసలు కదిలితే ఒట్టువాడు, చెవిటాడు ముందు శంఖం అంటారే, అలా అయిపోయింది వాడి పరిస్థితి అనమాట. ఎంత శంఖాలు ఊదినా లేవటం లేదు. మనం బయట కయ్యం కయ్యం అని ఎప్పుడన్నా అటు ఇటు దాని పేరు ఏంటది, పేషెంట్లు పట్టుకుపోయేటటువంటి అంబులెన్స్ ఎడితేనే కంగారు పడిపోతాం. వీడికి అంబు లేదు, లెనసు లేదు. అసలు వాడికి సెన్స్ అంటూ ఉంటే కదా. అందుకని ఎన్ని శంఖాలు ఊదినా కదలటం లేదు వాడు. ఆ తర్వాత కొంతమంది ఏం చేశారు? పెద్ద పెద్ద శబ్దాలు చెవుల దగ్గర ఢామ్ ఢామ్ అనిపించారు. అంటే మధ్యలను మోయించారు, తప్పెట్లు మోయించారు. శవాలను ఊరేగించేటప్పుడు డుముకు 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 అని బ్యాండ్ మేడం ఉంటారే, అవి కూడా మోగించారు. అబ్బే, లేవలేదు. ఇంక ఇప్పుడు ఏం చేశారు? ఒళ్ళు మండిపోయింది. నేదురా స్ఫోటయామాసు చిక్షుపుస్తే నిశాచరా. కొంతమంది ఇలా చప్పట్లు దబ 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 కొట్టేవాడు చెవుల దగ్గర కొట్టారు. చెవులు లోపల కంటా పెట్టి చేతులు కొట్టారు, అరిచారు. అబ్బే, కొంతమంది వాడు ఒళ్ళు కదిలిపారు. ఆ ఒళ్ళు కదులుతున్నప్పుడు వాడు వేలు దగ్గర ఉన్నట్ట ఆ వేలుతో ఇలా అనగానే వాడు వేలు కిలోమీటర్ దగ్గర పడ్డాడు. వాడు వేలు
పెద్ద గోరున్న వేలు, కుంభకర్ణుడి యొక్క వేళ్ళకి గోళ్ళు ఉంటాయి. ఆ గోరు గుచ్చుకుని వీడు దూరంగా పడి కింద పడి అని నాలుక బయట చచ్చిపోయాడు. గోరుతో ఇలాంటివి చచ్చిపెట్టేవాడు. ఇంకా నోరుతో అంటే ఏమవుతాడో ఆలోచించండి. ఇంకేం చేశారు ఈసారి? శంఖారావాలు, సింహగర్జనలు, డక్కామోతలు, తప్పెడధనులు, భుజాస్మరణలు ఒకటంటే అన్నీ కలిపి చేయడం మొదలెట్టారు. ఈ శబ్దములకు లంకానగరంలో ఉన్న సింహాలు పులులు హడిలి పారిపోతున్నాయి తప్ప వీడు కదలడం. కదలడంటే నా ఉద్దేశం మెలుకు రాదు, మిగతా శరీరం కదులుతోంది. కానీ ఒక్క ముక్కలో చెప్పాలంటే లంకానగరంలో ఉన్న పశు పక్ష్యాదులకి గుండె దడొచ్చి భీతితో ఎగిరిపోయాయి, కొన్ని చచ్చిపోయాయి, సింహాలు కూడా పారిపోయాయి. ఎంత ధ్వని చేసినా లేవట్లేదట. గంటన్నర సేపు తంటాలు పడ్డారండి వాళ్ళు. వాడి దగ్గర ఎన్ని చెయ్యాలో అన్నీ చేశారు, విసిగిపోయారు. అప్పుడు వాళ్ళు అన్నారట, అబ్బే ఈ అరుపులకి లేవడో, చరిస్తే లేస్తాడేమో, అరిస్తే లేవడో, అంచేత చరుద్దాం అన్నారు. సరచడానికి వాళ్ళు చేతులతో కొడితే వాళ్ళ చేతులు విరిగిపోతున్నాయి. కుంభకర్ణుడి శరీరం మీద ఇలా కొట్టారనుకోండి, బండరాయి మీద కొట్టినట్టే. అందుకని లాభం లేదనుకుని కొంతమంది ఏం చేశారు, జగృహుర్ గదాశ్చ, యుద్ధరంగంలో శత్రువుల్ని చంపే పెద్ద పెద్ద గదలు తీసుకున్నారు. తర్వాత ముసలాలు తీసుకున్నారు, అంటే రోకలి బండలు, ఇనపకట్లున్న రోకళ్ళు, గదలు, ముద్గరాలు ఇవన్నీ తీసుకుని పెద్ద పెద్ద కర్రలు తీసుకుని వాడిని చెవి దగ్గర కొట్టారు, చేతుల దగ్గర కొట్టారు, పొట్ట మీద కొట్టారు, భడా అని బాదారు. గదలతో కొట్టారట. మీకు తెలుసుగా గద అంటే దాదాపు 1000 కేజీలు బరువు ఉండే గదలు ఉండేవారు రోజుల్లో. భీముడి గద అయితే 16,000 కిలోల బరువు ఉంటుందట ఇప్పటి ప్రమాణం ప్రకారం. అది కూడా ఇనపమయం, కింద బంగారం కట్లు ఉంటాయట. ఆ గద పుచ్చుకుని కొడితే ఏమైపోతాడంటే అవతలవాడ, దాని దెబ్బకి దుర్యోధనుడి వజ్రం వంటి తొడలు విరిగిపోయాయి. దుర్యోధనుడి తొడలు విరిగి చచ్చాడు. ద్రోణాచార్యుడి రథం పగిలిపోయింది. అటువంటి భయంకరమైన గదలు పట్టుకొచ్చి కొడితే కూడా వాడు అంటున్నాడు తప్ప నిద్దట్లోంచి మెలుకు రోట్ల గద దెబ్బకు కూడా కదలడం లేదు వాడు. ఇంక ఈ రాక్షసులకు ఏం చేయాలో అర్థం కాల. గదలతో కొడితే లేవాడు, వీడి దుంపదేగా, వీడిని లేపకపోతే రావణాసురుడు మనల్ని చంపేటట్టున్నాడు అనుకుని ఒకేసారి 1000 ఢంకాలు, 1,00,000 శంఖాలు, 1,000 ఘటవాద్యాలు వాయిస్తూ కర్రలతో కొడుతూ శూలాలు కూడా పట్టుకొచ్చి కాళ్ళల్లో చేతుల్లో పొడిచారు. శూలాలతో ఇలా అరికాళ్లలో పొడిచారు, చేతుల్లో పొడిచారు. దాంతో అన్నాడు. దెబ్బకి మొత్తం అంతా తలకిందులుగా పడిపోయారు. ఇందులో కొంతమంది చచ్చారు. ఎంత ప్రయత్నించినా ఈ ప్రయత్నం అంతా వ్యర్థమైపోతుంది. ఇక ఇలా కాదనుకున్నారు. ఈ ముళ్ళు కర్రలు, కొరడా కర్రలతో కొట్టారు, అంకుశాలతో పొడిచారు, అయినా లేవట్లా. గుర్రాలని ఏనుగుల్ని మీద ఎక్కించారటండోయ్. గుర్రాలతోటి వీపు మీద, వాడి పొట్ట మీద అటు ఇటు పరిగెత్తారు. చేతుల మీద ఏనుగులు ఎక్కించారు. వాడికి ఏదో వీపు మీద వాటి మీద చీమలు పైకినట్టు ఉందనుకుంటాను అన్నాడు. అనగానే ఏనుగులు కింద పడిపోయి ఏనుగులు అయిపోయాయి. గుర్రాలు కాస్త వెర్రిమొర్రి కేకలు వేసి కింద పడిపోయాయి. ఇంక ఏం చెయ్యాలో అర్థం కాదు వాళ్ళకి. కోపం వచ్చేస్తుంది, అసహనం వస్తుంది. ఏనుగుల మీదకి ఎక్కితే లేవడు, గాడిదలు వస్తే లేవడు, గుర్రాలు తొక్కితే లేవడు, కర్రలతో కొడితే లేవడు, సోలంతో పొడిస్తే లేవడు. ఇక ఏం చేశారట, దాదాపు 1000-2000 మంది తల దగ్గరికి వెళ్ళి, ఆ తల దగ్గర కిరీటం లేకుండా పడుకుంటాడు రాత్రి పడుకునేటప్పుడు కనుక. అందుకని కిరీటం లేని వాడి తల దగ్గరికి వెళ్ళి ఆ జుట్టు పుచ్చుకుని కసిగా అని గట్టిగా పీకారు, జుట్టు పీకారు. గట్టిగా మనబొట్టేవాడికి 2 సార్లు అలా జుట్టు పీకితే మండిపోతుంది, అవునా? అటువంటిది అంత జుట్టు పట్టుకు పీకితే కూడా కదలటేటండి వీడు. మరి ఏ జన్మ మరి తెలియదు కాదు వాడిది. మరికొంతమంది ఏం చేశారు, ఇక జుట్టు ఎందుకని ఈ చెవులు కుండలాల దగ్గర పొడి చేశారు, లేదు కదలలేదు. మరికొంతమంది చెవులు కొరికేశారు ఏకంగా. చెవుల్లో శూలం పెట్టి పొడిచినా కదలడం లేదు, జుట్టు పీకినా కదలడం లేదు. సాధారణంగా మనబొట్టి వాళ్ళం జుట్టు పీకాడే అనుకుంటామా, జుట్టు లేదు ఇంకోటి లేదు. అందుకని చెవులు కొరికారు. చెవులు కొరికినా లేవడు. ముద్గరాలతోటి మాడు మీద కొట్టారు, కదలలేదు. తాళ్లతో బంధించి అటు ఇటు ఈడ్చారు, అబ్బే కదలలేదు. వాడికి చివరికి ఏం చేశారంటే చెవుల దగ్గర బకెట్లకు కుండలు నీళ్లు పోసి సీసం కరిగించి పోసి ఏనుగుల్ని చెవుల మీద అటు ఇటు నడిపించి ఏనుగులతో తొండంతో చెవుల మీద కొట్టి మొత్తం మీద చాలా ఏడిపించారు. ఈ చెవుల్లో నీళ్లు పడ్డం, సీసం పడ్డం, చెవుల దగ్గరికి వచ్చి గయ్యమని ఏనుగులు అరవడం, దాంతో ఏందిరా పురుగు మీదకి వచ్చింది అనుకున్నాడు వాడు.
వాడి శరీరానికి ఏమనిపించిందట, స్పర్శ, కొంచెం స్పర్శ అప్పటికి తగిలిందిట. ఏది? ఏనుగులు తొండంతో చెవుల్లో నీళ్లు పోసి ఒంటి మీద పొడిచాక, దంతాలతో పొడిచాక. అప్పటికి ఈ స్పర్శ వాడికి ఎలా అనిపించిందంటే ఒంటి మీద ఓ దోమో చేమో పురుగో పాకినట్టు అనిపించింది అనమాట. ఇలాంటి వాళ్ళు ఉంటారండి బాబు. ఒకసారి ఉపన్యాసానికి వచ్చి ఒక ఆవిడ నిద్రపోయింది. ఆవిడ వాళ్ళ మొగుడు లేపితే లేవదు, చివరికి జుట్టుచ్చుకు పీకాడు, అప్పుడు లేచింది. కనీసం జుట్టు పట్టుకుంటే లేచాడు అనుకోండి, లేచింది ఆవిడ. వీడు అలా కూడా లేవాల, చివరికి లేచాడు. లేచి లేవడంతో అలా లేచి కూర్చున్నాడు, ఆవులించాడు. నిద్రాభంగం వల్ల ఆకలి ఎక్కువైపోయింది వాడికి. మంచి నిద్రలో ఉన్నప్పుడు కనుక కుంభకర్ణుడు ఎవరైనా లేపారంటే వాడికి ఆకలి ఎక్కువైపోతుంది. రాక్షసులకున్న పెద్ద సమస్య ఏమిటంటే వారు గాఢముగా నిద్రపోతున్నప్పుడు లేపకూడదు, లేపామా వాళ్ళకు వచ్చే ఆకలి అంతా ఇంత కాదు. అందుకనే వాడు విజృంభమాణ సహసోత్పపాత క్షుద్భయపీడితశ్చ, నిద్రట్లోంచి లేవడంతో ఆకలి ఆకలి అంటూ నోరు తెరిచి పెద్ద పెట్టును నోరు ఆవులిస్తూ హుమ్మని కూర్చున్నాడు. కూర్చుని చూడగానే ఎదురుగుండా కనబడ్డాయి ఏమిటి? జింకల కళేబరాలు, అడవి పందులు, దున్నపోతులు, ఒకటేమిటి రకరకాల మాంసాలు. మళ్ళీ మాంసం విడివిడిగా పెట్టలేదు వాళ్ళు, దునపోతే పంది కింద వేసి పారేశారు వాడికి కనబడడం కోసం. వాడు అమాంతంగా పొడవుగా ఉన్న భయంకరమైన తన చేతులు చాచి 10, 20, 100 చొప్పున పందులు నోట్లో వేసేసుకున్నాడు. అండం మింగేయడం. గట్టిగా మనం అక్షతలు నవలలేం. వాడు పందులు, పైగా మామూలు పందులు కాదు, అడవి పందులు, అడవి దున్నపోతులు, జింకలు పరపర వేసుకున్నాడు. భయంకరమైన తన నోరు కొండగుహ లాంటి విశాలమైన నోరు తెరిచి అందులోకి వేసేసుకున్నాడు వరుసగా. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాడు? దాహం అని చూశాడు. 10,000కి పైగా కడవలు ఉన్నాయి, నెత్తురు కడవలు అలా పైకెత్తి గడగడ తాగేయడం, ఢామ్మని కింద కొట్టేయడం కొండలో. ఆ తర్వాత పక్కనే మద్యం, ఓ పక్కనేమో బ్లడ్, మరో పక్కనేమో ఇదిగో బ్రాందీ సీసాలు. ఈ మన వాళ్ళకి సీసాలు సరిపోతాయి, వాడికి సీసాలు కాదు, కొండలే. కళ్ళు ఫుల్గా పుచ్చుకుంటూనే ఉన్నాడు. ఇలా వేలాది కొండల మద్యం రక్తం తాగి ఈ మాంసాలు తిని కొంతసేపటికి కొంచెం ఆకలి తీరింది. కొంచెంట ఇంత తిని ఇప్పుడు కొంచెం ఆకలి తీరింది అని లేచి కూర్చుని నిద్రమత్తు నుంచి బయటపడుతూ కళ్ళులా తెరిచి అప్పుడు ఎదురుగుండా ఉన్నవాళ్ళు చూశాడు. అప్పటిదాకా వాళ్ళు ఎవరో తెలియట్లేదు వాడికి ఈ ఆకలి వల్ల. తన వాళ్లే కదా, అందుకని వాళ్ళకేసి చూశాడు. వీళ్ళందరూ హడిలిపోయి అసలే వీడు నిద్రమత్తులోంచి ఇప్పుడు మధ్యలో లేచాడు. నిద్ర పూర్తి కాకుండా లేపాం, సగం మత్తులో ఉన్నాడు. ఈ సమయంలో ఎదురుగుండా ఉన్నది దున్నపోతో మనమో తెలియదు, మన్ను కూడా తింటాడని వాళ్ళంతా పక్కన దాక్కున్నారట స్తంభాల వెనక. అందుకని ఏమన్నాడు? కిమర్థం అహం ఆదృత్య భవద్భి ప్రతిబోధిత, ఎందుకు నన్ను లేపారు, మీరేం భయపడకండి అని సాంత్వయామాస, ధైర్యం చెప్పాడు. ముందు వాడు భయపడిపోతున్నారు కదా, వణికిపోతున్నారు. అందుకని ఎందుకర్రా భయపడతారు, అలా స్తంభాల దగ్గర దాక్కుని ఎందుకని ఉంటారు, ఏం కంగారు పడకండి, లోపలికి రండి అనగా, మీకు నిద్రమత్తు తగ్గిందా అండి, కడుపు నిండిందా అండి, పూర్తిగా కడుపు నిండితే దగ్గరకు వస్తూ ఉన్నారట వాళ్ళు. అంటే ఇంకా కొంచెం ఆకలి ఉంటే దగ్గరకు వస్తే వాళ్ళని మింగుతాడని. అప్పుడు కడుపు నిండింది, అయినా ఇప్పుడు నేను ఎవరో నాకు తెలుస్తూనే ఉంది, మీకేం భయం లేదు, రండి అన్నాడు. వాళ్ళు దగ్గరకు వచ్చారు. మిత్రులారా, మీరు నా చుట్టూ చేరి ఏదో కొంచెం శబ్దం చేసి నన్ను లేపినట్టున్నారు, కొంచెం శబ్దం చేసి లేపారట. ఎందుకు ఇంత చిన్న శబ్దం చేశారు, అంతగా అవసరమైతే పెద్దగా అరవచ్చు కదా, అప్పుడు లేచేవాడిని కదా, పాపం నాకు భయపడి ఎక్కువ శబ్దం చేసినట్టు లేరు కదా. నేను నిద్రపోతూ ఉంటే బలాత్కారంగా నన్ను ఎప్పుడూ మా అన్నగారు రావణుడు లేపడు, ఇప్పుడు లేపాడంటే ఏదో కారణం ఉండి ఉంటుంది. మన రాజుగారు క్షేమంగా ఉన్నాడా, రావణుడు క్షేమమేనా, రాజ్ఞో అనరుల వల్ల. నీకు తెలుసు కదా ఇది త్వరలో జరిగిన విషయం. సీతని అపహరించిన రావణుడు ఆమెను అశోకవనంలో ఉంచాడు. ఆమె కోసం హనుమంతుడు వచ్చాడు, లంకని తగలబెట్టాడు. అప్పుడు నువ్వు నిద్రలో ఉన్నావు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న రామచంద్రుడు లంకానగరానికి అడుగుపెట్టాడు. ఆ సమయంలో నువ్వు ఒకరోజు వెలుగుగా ఉన్నావు, తర్వాత నిద్రపోయావు. తరువాత ఏం జరిగిందో నీకు తెలియదు.
ఇప్పుడు రాముడు యుద్ధం చేస్తున్నాడు వానర సైనికులతో, సోదరుడితో కలిసి. విభీషణుడు కూడా ఆయనతో కలిసిపోయిన విషయం నీకు తెలుసు. ఇప్పుడు ఘోర యుద్ధంలో మహావీరులు ఎంతోమంది చచ్చిపోయారు. ఇదివరలో అక్షకుమారుడు వంటి వాళ్ళు పోయారు. ఇప్పుడు ప్రహస్తుడి వంటి సేనాధిపతులు కూడా పోయారు. రావణుడు స్వయంగా పరాజితుడైపోయాడు. అందుకే కంగారు పడి నిన్ను లేపవలసి వచ్చిందనగానే గుడ్లు ఇలా ఉరిపెట్టేవాడు. ఒక్కొక్క కనుగుడ్డు ఎలా ఉందో తెలిసి అతి భయంకరం అంటే. అసలు రావణాసుడి గురించి ఒక చమత్కార కథ ఒకటి ఉంది. మీరు వినే ఉంటారు, వినకపోతే ఒకసారి వినండి. ఓసారి భీముడు శ్రీకృష్ణుడితోటి, కృష్ణ నువ్వే రాముడిని అంటావు, నువ్వే విష్ణువుని అంటావు, నువ్వు నిజంగా అవతారమూర్తివి రాముడివైతే ఆ కుంభకర్ణుడు చంపడానికి ఎందుకు అంత కష్టపడాలి, వాడితో అంత యుద్ధం ఎందుకు, ఆ టైంలో నన్నే సృష్టించి నన్ను తీసుకెళ్ళి ఉంటే నా గదతో వాడి మాడు పగలగొట్టి చంపేసేవాడు అన్నట్ట. నా గదాఘాతానికి కుంభకర్ణుడిని తల పగలగొట్టి చంపేసేవాడు అనగానే కృష్ణుడు ఏం మాట్లాడగా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. సరిగ్గా పక్కనే ఉన్న నారదుడు, అలాగా గద దెబ్బతో కుంభకర్ణుడు చంపుతావా, అయితే ఒక్కసారి కుంభకర్ణుడి యొక్క మిత్రులు కొంతమంది లంకానగరంలో ఉన్నారు, ఒకసారి చూసి వద్దానరా అన్నట్ట. సరేనన్నాడు భీముడు. ఆకాశ మార్గంలో భీముడిని లంకానగరం దగ్గర వదిలిపెట్టి, ఇక్కడి నుంచి నువ్వు ఒంటరిగా వెళ్ళు, నేను కాసేపు నాకు వచ్చి కలుసుకుంటాను అని నారదుడు మాయమైపోయాడు. ఎప్పుడు ఇంతే నారదుడు పూర్తిగా కూడా రాడు. ఈ గురువులు ఏమిటో వీళ్ళ పరీక్షలు ఏమిటో అర్థం కావు. రమ్మంటారు, పొమ్మంటారు, ఒక్కొక్కడిని రమ్మంటారు, ఒక్కొక్కడిని వద్దంటారు, ఏమిటో తెలియదు. ఈ నారదుడి వంటి వాడు నమ్ముకుంటే ఏమీ లాభం లేదు అనుకుని, అంటే గురువుల మహిమ తెలిసి తెలియని వాడు కనుక అలా అనుకున్నాడు. తెల్లవారుజాము అవుతోంది. క్రమంగా నడిచి 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 కొంత దూరం వెళ్ళాడు లంకానగరంలో. అక్కడ ఒక 1000 ఎకరాల పెద్ద చెరువు, దాదాపు ఒక 1000 ఎకరాల చెరువు కనపడింది లంకానగరంలో. తెల్లవారుతోందిగా స్నానం చేసి సంధ్యావందనం చేసుకుందామని ఈయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అందులో శుభ్రంగా స్నానం చేసి పొడి బట్టలు కట్టుకుని ఇలా సంధ్యావందనానికి అందులో ఉన్న నీళ్లు చేతిలోకి తీసుకుని గాయత్రి మంత్రం చదివి అర్ఘ్యం విడిచిపెడుతుంటే ఆ పక్కన రాక్షసుల పిల్లలు కొందరు ఉన్నారులేండి, వాళ్ళు అని నవ్వారు. ఏమిరా నేను సంధ్యావందనం చేస్తుంటే నవ్వుతున్నారు, పిచ్చి నవ్వులు నవ్వారంటే మీ పుచ్చెలు పగలగొడతాను గదాఘాతంతో అన్నట్ట. లేదండి కోపగించకండి, మేము నవ్వామంటే కారణం ఉంది అన్నారు వాళ్ళు. ఎందుకు నవ్వారో చెప్పండి లేదా చంపేస్తానన్నాడు భీముడు. నవ్వకేం చేస్తాం, సంధ్యావందనం చేసేటప్పుడు పవిత్రమైన జలంతో సంధ్యావందనం చేయాలి. ఇప్పుడు మీరు అర్ఘ్యమిస్తున్న నీళ్ళు ఏమిటో తెలుసా అన్నారు వాళ్ళు. చెరువులో నీళ్ళు అన్నాడు ఆయన. అది చెరువు కాదు, బట్టబయలు కాదు. మా కుంభకర్ణుడనేమో ముత్తాత గారి పుర్రె, ఆ పుర్రెలో పడిన నీరురా వెర్రాడా అన్నారట వాళ్ళు. రామచంద్రుడు బాణం వేస్తే ఆ బాణం దెబ్బకి కుంభకర్ణుడి తల కింద పడింది, మిగతా శరీరం అంతా సముద్రం పాలయ్యింది, ఒక్క పుర్రె మాత్రమే మిగిలిపోయింది. ఆ పుర్రె భూమిలో ఇరుక్కుపోయింది. ఆ పుర్రెలో వర్షం పడి ఇంత చెరువు కింద కనపడుతోంది. ఈ చెరువు కింద కనపడుతున్నది చెరువు కాదు వెర్రి, ఇది పుర్రె అనగానే భీముడు హడిలిపోయి, పుర్రెలో ఉన్న నీళ్లలో నాబోటి వాళ్ళం 1000 ఎకరాల స్థలం అనుకుని చెరువు అనుకుని స్నానం చేస్తున్నాం, వీడు పుర్రె ఎంత ఉందంటే వాడెంత ఉంటాడో నేను వెర్రి గొర్రెని అనుకుని ఇటువంటి తలకాయని గత్తో పగలగొడతామా, బాంబులు పెడితే పగలవవి, అది రాముడికే చెల్లు. ఈ విషయం చెప్పడానికే మా గురువు గారు నారదుడు ఇక్కడికి తీసుకొచ్చాడు అనుకుని జయ నారద సద్గురువు నన్ను క్షమించన్నాడు. వెంటనే నారదుడు వచ్చినప్పుడు అర్థమైందా, అందుకే గురువుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఆయన. అందులో కృష్ణుడు జగద్గురువు, ఆయనతో వేళకోళం వాడతావు, ఆయనకి తెలియదు ఎవరిని ఎలా చంపాలో అని ఈయన రెక్కొచ్చుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇంద్రప్రస్థంలో పారేశాడు. కాబట్టి కుంభకర్ణుడిని ఏదో బదలు కొడతాం చంపుతామంటే అవదో. నిజం చెప్పాలంటే కుంభకర్ణుడిని ఒక్కసారి మనం పిలిపించి, ఏది ఆ దగ్గరలో ఒక బస్తీ ఉందిలేండి, అక్కడికి పంపేసి వాళ్ళ పని అయ్యాక అప్పుడు నరికేసి ఉంటే రాముడు వదిలిపోయేది అసలు. అటువంటి వాడు. అందుకనే కళ్ళు గిరగిరా తిప్పి, ఇదిగో శూలం పుచ్చుకొని ఇప్పుడే నేను యుద్ధంలోకి వెళ్ళి రామలక్ష్మణుల్ని చంపి వానరులందరినీ మృంగి అప్పుడు రాక్షసరాజు గారి దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకుంటాను, నేను వాళ్ళని చంపి కానీ అన్నగారి దర్శనానికి రానని చెప్పండి అన్నట్ట. ఇలా మాట్లాడుతుంటే కోపంతో యోపాక్షుడు అన్నాడు, మహాత్మా నువ్వు తొందరపడకు, నువ్వు వీరుడివి, అందులో సందేహం లేదు, కానీ ముందు రాజుగారిని దర్శనం చేసుకోవాలి. ఆయన నిన్ను లేపి తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు తప్ప డైరెక్ట్గా యుద్ధానికి వెళ్ళమని లేదు. ఇప్పుడు మనం వెడదాం రావణుని దగ్గరికి, ఆయనకి
నీవు లేచిన విషయం తెలుస్తుంది, నిన్ను కూర్చోబెడతాడు, సన్మానిస్తాడు, యుద్ధానికి ఎలా పంపాలో అలా పంపుతాడు, ఆయన ఆజ్ఞ తీసుకుని వెడదాం అనగానే ఇది బాగానే ఉంది అన్నట్ట. అప్పుడు కొంచెం మొత్తు కొంచెం తగ్గిందిలేండి. తిండి బాగా తిని తెగ తాగాడుగా రక్తము కళ్ళు, అందుకని కొంచెం తృప్తి పడ్డాడు. అందుకని శభాష్, ఇలా ఉండాలి ఆలోచన అంటే, ఇప్పుడే బయలుదేరదాం అని ఈ కళ్ళు అవి ఒక్కసారి నులుముకుంటూ ఒళ్ళు విరుచుకుంటూ బయలుదేరాడు. ఒళ్ళు విరుచుకుంటేనే అసలు మన కళ్ళు బయలు గమ్ముతాయి. అలా విరుచుకుంటూ నల్లని శరీరంతో, ఒళ్ళంతా వెంట్రుకలతో రోమాలతో ఉన్న శరీరంతో బయలుదేరాడు వాడు. ఈలోపు కొంతమంది ఏం చేశారంటే రావణుడి దగ్గరికి వెళ్ళి కుంభకర్ణుడు మెలకువ తెచ్చుకున్నాడు, మన దగ్గరకు వస్తున్నాడు అన్నారు. అందుకని సభాభవనంలో కుంభకర్ణుడి కోసం పెద్ద ఆసనం వేయించి ఉంచారు సిద్ధంగా. ఈలోపు కుంభకర్ణుడు, రావణుడు మహారాజు, నాకు అన్నగారు, పితృ సమానుడు, ఆయన దర్శనానికి ఇలా ఎంగిల్ నోరుతో నిద్రమొత్తుతో వెళ్ళడం బాగుండదు, శుభ్రంగా స్నానం చేస్తాను, నీళ్ళు ఏర్పాటు చేయండి అన్నట్ట. ఓ 1,00,000 మంది స్నానం చేయడానికి పనికొచ్చే వేడి నీళ్ళ కుండలు పెట్టారు అక్కడ. ఆ నీళ్ళు మీద పోశారు, ఏనుగు మీద నీరు పోసినట్టుగా వాడి మీద నీళ్లు పోస్తూ ఉంటే శుభ్రంగా స్నానం చేశాడు. నోరవి కడుక్కున్నాడు, ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు పూసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా చందనం పూస్తారు వాడికి ఆపాద మస్తకం చందనం పూయడానికి మొత్తం తిరుపతి కొండల్లో ఉన్న రక్త చందనం వృక్షాలన్నీ సరిపోవు, అంత చందనం పూశారు. ఇంత అయిన తర్వాత అలంకరించుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరాట. బయలుదేరేటప్పుడు ఏం చేశాడు తెలిసిన, మధ్య కుంభమశ్చ వివిధాన్ క్షిప్రమేవోపహారయన్. మహాత్మా బయలుదేరే ముందు ఒకసారి పుచ్చుకుని బయలుదేరితే బాగుంటుందని మధ్య కుండాలు పట్టుకొచ్చారు. ఎన్నని అడగరే, 2,000 అన్నాడు. 2,000 కొండల మధ్యం పెట్టారట. 2,000 కొండలు అంటే మామూలు కొండలు కావాలని ముందే చెబుతాను మీకు. బ్రహ్మాండమైన పెద్ద పెద్ద కడవలు, 2,000 కడవల మధ్యం వాడు స్నానం చేసి వచ్చేలో పెడితే అవన్నీ కడవలు అలా చేత్తో పెట్టుకుని తడవకి ఈ భడవ ఒక కడవ చొప్పున గడగడ తాగి విసిరవతలు పారేశాడు కడవలు. అవన్నీ ముక్కలే కింద పడిపోయాయి. ఈ విధంగా మొత్తం 2,000 కడవల మధ్యం తాగాక ఇప్పుడు వీడికి ఉత్సాహం బయలుదేరటం, ఇప్పుడు నేను ఏదైనా చేస్తానన్నాడు వాడు. అసలు అలాంటి వాడిని మన హైదరాబాద్లో వదిలిపెడితే ఈ షాపులు ఏమైనా ఉంటాయంటారా? ఇంకా మర్నాటికి ఏ బెల్ట్ షాపు ఉండదు. అంతలా తాగేసేవాడు వాడు గడగడ. ఈ తేజస్సు పుచ్చుకుని ప్రళయకాల యముడిలా ఉన్నాడు ఆ సమయంలో వాడు. రాక్షస గణాలతో కలిసి రాజమార్గంలో నడిచేడుతున్నాడు. వాడు డొంక మార్గంలో నడిస్తే కుదరదు, ఎందుకంటే వాడు నడిచే చోట వాడి కాలికి తగిలితే బిల్డింగులు పడిపోతాయి. అందుకని కుంభకర్ణుడి కోసం స్పెషల్ రూట్ వేశారు, పెద్ద బైపాస్ వేశారు అనమాట. ఈ 6 lanes సరిపోవాడికి. ఈ 6 lanes లేవు, ఫిక్స్ లైన్స్ లేవు. వాడి కోసం 1,00,000 మంది ప్రయాణించే లైన్ ఏదో వేసినట్టున్నారు, అందులోంచి నడుస్తూ పెడుతున్నట్ట. ఆ సమయంలో వాడిని చూస్తున్న వాళ్ళు ఆఖరికి రాక్షసులకు కూడా భయమే వాడిని చూస్తే. దూరం నుంచి వానరులు చూచారు. వానరులు కంగారు పడిపోయి ఏదో పర్వతం నల్లని కొండ కదిలొస్తోంది, రామచంద్ర రక్షించు అని రాముడి దగ్గరికి వెళ్ళి శరణు కోరారట ఆ మహాకళేబరాన్ని చూచి. పైగా వాడి నెత్తి మీద ఒక కిరీటం, ఆ కిరీటంతో పాటు ఆయుధాలు పుచ్చుకొని వాడు నడుస్తూ ఉంటే నల్లని కొండ మీద సూర్యుడు ఉదయించినట్టుందిట. కాటుక కొండ మీద సూర్యుడు ఉదయించాడా అన్నట్టుగా నల్లని శరీరం మీద బంగారు కిరీటం కనపడుతున్నది. ఈ కుంభకర్ణుడి మహాకళేబరాన్ని చూచాడు రామచంద్రుడు. వెంటనే విభీషణుడి పిలిచాడు. సవిస్మయమిదం రామో విభీషణమువాచః కోసౌ పర్వత సంకాశః కిరీటీ హరిలోచనః లంకాయాం దృశ్యతే వీర సవిద్యుదివతో యదః. విభీషణ, ఈ పింగళ వర్ణంతో ఉన్న కళ్ళు, అదొక విచిత్రమైన గోరోచన వర్ణంతో ఉన్న కళ్ళతో ఉన్న పిశాచం ఎవరు? అసలు వాడి కిరీటమే ఆశ్చర్యంగా ఉంది. సూర్యమండలంలో ఉంది వాడి కిరీటం. పర్వతం వంటి శరీరం వాడిది. భయంకరాకారుడు వాడు. నల్లని మేఘంలో ఉన్నాడు. వికృతాకారుడు వాడు. నడుస్తూ ఉంటే లంక మొత్తం దద్దరిల్లిపోతున్నది. ఇలా అట్టహాసం చేస్తూ నడుస్తున్న వీడు ఎవడు? ఇటువంటి మహాకాయుడు ఉంటాడు అని కానీ ఉన్నాడని కానీ నేను వినలేదు, చూడలేదు. ఇతడెవడు? సూర్యుడా, అసురుడా, రాక్షసుడా, ఇంకెవరైనా అనగా చిరునవ్వు నవ్వుతూ విభీషణుడు, ఆయనకి చిరునవ్వే, వాళ్ళ అన్నగారు కాబట్టి ఆయనకి పెద్ద భయం లేదు. ఇతడే విశ్రవసునికి కైకసికి పుట్టిన కుమారుడు, మహాపరాక్రమవంతుడు. మేము 3 అన్నదమ్ములం.
అందులో పెద్దవాడు రావణుడు, అతన్ని నీవు చూచావు. వీడు రెండోవాడు కుంభకర్ణుడు, మూడో వాడిని నేను. ఈతడి పరాక్రమానికి ప్రపంచం హడిలిపోతుంది. ఇంద్రుణ్ణి జయించిన వాడేతడు. ఇంతటి మహాశరీరం ఈ ప్రపంచంలో మరొకరికి లేదుగాక లేదు. ఈతడు యక్షులను, రాక్షసులను, కిన్నరులను, విద్యాధులను, పన్నగులను అందరినీ నోట్లో వేసుకుని పరపర నవిలేస్తూ ఉంటాడు. వీడిని చూస్తే దేవతలు కూడా మరొక మృత్యువుగా భావిస్తూ ఉంటారు. ఇతడికి మిగతా రాక్షసులకి ఒక తేడా ఉంది. రావణుడు, ఇంద్రజిత్తు వీళ్ళంతా తపస్సుతో బ్రహ్మని మెప్పించి వరముల వల్ల బలం పొందారు. కానీ వీడు వరాలు కాదు, పుట్టుకతోటే బలవంతుడు. అంటే వీడు బైబర్త్ బలవంతుడు, వాళ్ళేమో తపశ్శక్తితో వరాలు పొందిన వాళ్ళు. ఎంత తేడా ఉందో చూసా? ఇది చాలా గొప్ప విషయం అండి. స్వయంగా విభీషణుడు చెప్పిన మాట అన్నమాట ఈ విషయంలో. ఈతడు మహాభయంకరుడు. అన్యేషాంచి రాక్షసేంద్రాణం వరదాన కృతం బలం ఏతేన జాతమాత్రేణ క్షుధార్తేన మహాత్మన ప్రకృత్యాహేష తేజస్వి కుంభకర్ణో మహాబల. ముందుగా ప్రకృత్య అంటే సహజముగా లేక బైబర్తో, పుట్టుకతోటే వీడికి ఇంత బలం వచ్చింది. వీడికి వేరే వరాలు అక్కర్లేదు. ఈ కుంభకర్ణుడు పుట్టడమే బలవంతుడిగా మహాకాయుడై పుట్టాడు. అన్యేషాం రాక్షసేంద్రాణం, తక్కిన రాక్షసులు తపస్సు చేసి బ్రహ్మని మెప్పించి వరాలు పొంది గొప్పవాళ్ళయ్యారు. ఇప్పుడు ఇంద్రజిత్తు యుద్ధం అంతా వరాల వల్ల చేస్తున్నాడు. రావణుని యుద్ధం వరవల్వం వల్ల చేస్తున్నాడు. వరగర్వితుడే యుద్ధం చేస్తున్నాడు. వీడు అలా కాదు, పుట్టుకతో వచ్చిన బలంతో యుద్ధం చేస్తాడు. వీడు పుట్టడంతో క్షుధార్తేన అన్నాడు, భయంకరమైన ఆకలి పొందాడు. మామూలు ఆకలి కాదట. నాకు ఆకలి అంటూ పుట్టాడు. పుట్టడమే ఆకలి అన్నమాట. కొంతమంది ఆకలితో ఏడుస్తూ పుడతారు, కొంతమంది సంతోషంతో నవ్వుతూ పుడతారు, మరికొంతమంది నారాయణ స్మరణ చేసి పుడతారు. అలాంటి పిల్లల్ని కూడా చూశాను నేను. నారాయణ నారాయణ అంటూ పుట్టిన వాళ్ళని చూశానండి. పూర్వజన్మ సుకృతం వల్ల భగవన్నామంతో కొందరు పుడతారు, పురాణాలు చెప్పడానికి కొందరు పుడతారు, ఆకలో ఆకలో అంటూ కేకలు వేసేవాళ్ళు కొందరు పుడతారు. వీడు ఆకలి కేకలతో పుట్టాడు. సాధారణంగా పుట్టినవాడు తల్లిపాలు తగ్గుతాడా? వీడు అలా కాదట. పుట్టుకని దొల్లుకుంటూ పాక్కుంటూ వెళ్ళి ఎవడు కనపడితే వాడిని నోట్లో వేసుకుని తినేయడం మొదలెట్టాడు. అప్పుడే జంతువుల్ని, జీవుల్ని తినడం మొదలెట్టాడు. ఒక సంవత్సరం వచ్చేసరికి రోజు 1000-2000 చొప్పున ప్రాణులు తినేసేవాటి వీడు. తేషు సంభక్ష్యమాణేషు ప్రజాభయ నిపీడితా భక్షితాని సహస్రాణి సత్వానాం సుబహూన్యపి. చిన్నప్పటి నుంచి ఇక్కడ మీకు అర్థమవుతుందిగా సంస్కృతం. సహస్రాణి అంటే వేల కొలది, వేలాది మంది ప్రాణుల్ని తినేస్తున్నట్టు పుట్టినప్పటి నుంచే. ఆకలి తీరదు. రోజు ఇలా 100,000 జనాలని, జంతువుల్ని తినివేస్తూ ఉంటే దేవతలు వణికిపోయారు. ఇంద్ర ఇంద్ర పరమ దుర్మార్గుడు, విశ్రవసపుత్రుడు కుంభకర్ణుడు అసంఖ్యాక జనాన్ని చంపేస్తున్నాడు. వాడి ఆకలి తీరడం లేదు. వాడి వల్ల లోకమంతా నశించిపోతుందనగా ఇంద్రుడి గొళ్ళు మండిపోయి ఐరావతం మీద ఎక్కి హుటాహుటిన వెళ్ళి ఎక్కడ్రా కుంభకర్ణ అని వాడి దగ్గరికి వెళ్ళి వజ్రాయుధంతో ఒక్క దెబ్బ కొట్టాట. ఆ వజ్రం దెబ్బతిని వాడు పెద్ద గర్జన చేశాడు. వజ్రం దెబ్బకి చావలా, గర్జించి ఏమిరా నన్నే కొడతావా అంటూ అటు ఇటు తన శరీరాన్ని ఊపుకుంటూ ఇంద్రుడి దగ్గరికి వచ్చాడు. వాడు అరిచి నడుస్తూ ఉంటే ఆ శబ్దమునకు భూమి మొత్తం కంపించిపోయింది. ప్రపంచం దద్దరిల్లిపోయింది. దెబ్బ తగలగానే వాడు ఒళ్ళు మండి అరిచాడనమాట. ఆ అరుపులకి, వాడు నడుస్తున్న నడకలకి మొత్తం సమస్తం దద్దరిల్లిపోయిందిట. అప్పుడు వాడు పరుగునొచ్చి ఐరావతం దంతం విరిచి ఆ దంతంతో ఇంద్రుడి వక్షస్థలం మీద కొట్టాడు. దాంతో ఇంద్రుడు స్పృహదప్పి కింద పడిపోయాడు. ఐరావతం పారిపోయింది. అప్పుడు దేవేంద్రుడు అతి కష్టం మీద స్పృహలోకి వచ్చి ఈ ఏనుగుని తీసుకుని ఏడుస్తూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, మహాత్మా, మేము దేవతలు మీకు బ్రతికేటట్టు లేము. ఒక్క దేవతలే కాదు, ఈ చరాచర జగత్తులో ఏ ప్రాణి ఇంక కొంతకాలం తర్వాత ఉండేటట్లుగా అనిపించటం లేదు ఇప్పటి పరిస్థితి చూస్తే. ఈ కుంభకర్ణుడు నిరంతరం అసంఖ్యాక ప్రజల్ని మింగివేస్తున్నాడు, లోకమంతా నాశనం చేస్తున్నాడు. నీ సృష్టి ఇంకొక 2 ఏళ్లలో సర్వనాశనం అయిపోతుంది. వీడు 1-2 సంవత్సరములు ఇలాగే చెలరేగి ప్రాణుల్ని తినడం మొదలు పెడితే
ఇంకా ప్రపంచంలో ఒక్కడు మిగలడు. పురాణం చెప్పడానికి పద్మాకర్ గారు మిగలడు, ఆయన దగ్గర వినడానికి జనము మిగలరు. తర్వాత నీ ఇష్టం, ఆఖరికి నువ్వే మిగలవేమో అనిపిస్తోంది, అంత భయంకరుడు వాడు. అనగానే వెంటనే కుంభకర్ణుడు, రావణ నీ తమ్ముడిని వెంట పెట్టుకుని బ్రహ్మలోకానికి రా అన్నట్ట. బ్రహ్మదేవుడు అంటే వాళ్ళకి భయం, ఎందుకంటే వరాలు ఇచ్చేది ఆయనే, అసలు వీళ్ళని సృష్టించింది ఆయనే, వీళ్ళందరికీ మూలకారకుడు ఆయనే. అందుకని రావణుడు కుంభకర్ణుడు మొదలైన వాళ్ళని వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు. కుంభకర్ణుడు అలా వస్తూ ఉంటే బ్రహ్మ భయపడ్డట. ఇక్కడ చెప్పారు, కుంభకర్ణం సమీక్షైవ వితత్రాస ప్రజాపతి. ప్రజాపతి బ్రహ్మదేవుడు వీడిని చూసి వణికిపోయి వీడు నన్ను మింగుతాడేమో అనుకున్నట్ట. అంటే లోకాలను సృష్టించే బ్రహ్మకి కూడా భయం కలిగించాడు వాడు. కొంతమంది అంతే, బాడీ ఇచ్చిన డాడీకి కూడా భయం కలగజేస్తారు, వీడు అటువంటి వాడు. వెంటనే ఆయన వీడికి కొంచెంసేపు ఇలా ఉండి నా దగ్గరకే వస్తే నన్ను కూడా గుటుక్కుమని మింగి వేస్తాడని భయపడి వెంటనే ఈ క్షణం నుంచి చచ్చిన వాడి వలె పడి ఉండి నిద్రపో అని శపించేశాడు. ఇలాగే అన్నాడు ఆయన, ఈ రోజు నుంచి తస్మాత్ త్వం అద్య ప్రభృతి మృతకల్ప శయిష్యసే. ఈ రోజు నుంచి నువ్వు చచ్చినవాడు ఎలా ఉంటాడో అలా నేల మీద పడిపోయి నిద్రపో. నువ్వు నిద్రపోతున్నప్పుడు చచ్చిన వాళ్ళే పడి ఉంటావు అన్నట్టు. అంటే అంత గాఢంగా నిద్రపోతావు. చచ్చిన వాడిని లేపితే లేవడు కదా. ఒక వ్యక్తి మరణించాడు, మరణించిన వాడిని ఎంత గెంతుకుని లేపినా ఏవండి లేవండి అని భార్యామణి ఏడ్చినా, ఏవే లేవేవు అని భర్తగారు కోరినా మరణించిన వాడు కదలడు. నువ్వు అంతలా నిద్రపో అని చెప్పించగానే డామ్మని కింద పడిపోయాడు, నిద్రపోయాడు. ఆ క్షణమే పడిపోయాట. కుంభకర్ణుడు ఇలా బోర్లా పడి ఏదో సాష్టాంగ నమస్కారం చేస్తున్న వాళ్ళ బ్రహ్మ దగ్గర పడి గుర్ర గుర్ర అన్నం మొదలెట్టాడు. దాంతో రావణాసురుడు వణికిపోయి వెంటనే బ్రహ్మకి నమస్కరించి, మహాత్మా ఇదేం అన్యాయం, వీడి బలం వల్ల నేను ప్రపంచాన్ని జయించి చక్రవర్తిని అవ్వాలనుకుంటున్నాను నేను, అటువంటిది నువ్వు ఇంత అన్యాయంగా వీడిని చెప్పిస్తావా? ననప్తారం సకన్యాయం శప్తుమేవం ప్రజాపతే. వీడు నీ మునిమనువడు, నీ కొడుకు పులస్తుడు, పులస్తుడి కొడుకు విశ్రవసుడు, విశ్రవసుడు కొడుకు వీడు, అంటే నీకు మునిమనువడు. ఇటువంటి మునిమనువడిని అన్యాయంగా చెప్పిస్తావా? తన చేతితో నాటిన విషవృక్షమును కూడా ఛేదించలేరంటారే, అటువంటిది నీ వంశంలో వాడిలా అన్యాయంగా చెప్పిస్తావా? తండ్రి, ఇతనికి ఏదన్నా వరం ఇచ్చి నిద్రపోతున్న వాడిని మేలుకునేటట్టు చెయ్యి. ఇది అన్యాయం, మా జీవితాలు ఏమైపోతాయి. ఈ బలం ఇచ్చింది నువ్వే, హరించేది నువ్వేనగా అప్పుడు రావణుడి యొక్క మాటలు విన్నాడు ఆయన. అన్నాడు, నిద్రపోవడం ధర్మమే, నీ శాపం వల్ల నిద్రపోతాడు, కానీ నిద్రకి ఉపయోగపడతాడు అన్నాడు రావణుడు. అయితే ఇతడు 6 నెలలు గాఢంగా నిద్రపోయి ఫర్ ఎవర్ 6 months, ఆ తర్వాత ఒక రోజు లేస్తాడు. 6 నెలలు గడిచాక ఆఫ్టర్ 6 months లేస్తాడు. 24 గంటలు ఒక రేయింబవలు మెలకుగా ఉంటాడు. ఆ ఒక్కరోజే అంతులేని ఆకలితో భూమండలంలో చేరిస్తాడు. ఈ 24 గంటలు చాలు వాడికి చేయవలసిన పాపాలన్నిటికీ. అంతకంటే ఎక్కువ వాడు మెలకుగా ఉంటే మళ్ళీ ప్రపంచానికి ముప్పు వస్తుంది. ఏకేన అహ్నాత్వసా వీరః, ఏకేన అహ్నా అసౌ వీరః. వీడు మహావీరుడు కాబట్టి వీడికి ఒక్కరోజు చాలు, ఒక దినము చాలు. ఈ ఒక్క దినములోనే భూమండలం తిరుగుతాడు, వాడి కోరికలు తీర్చుకుంటాడు, ప్రాణుల్ని భక్షయేత్ ఆవురవురు అని మింగేస్తాడు. చాలు, ఇంతకు మించి ఇంక నువ్వు అడగద్దు వరం ఇవ్వను అన్నాడు. ఇంత స్పష్టంగా ఇక్కడ ఇలా ఉంది కదా. కొంతమంది వాడు వరం అలాగే కోరుకున్నాడు, కోరుకున్నాక నిద్ర వచ్చిందంటారు. కోరుకున్నాక నిద్ర రాలా, వాడు తపస్సు చేశాడు. వాడు కూడా ఇక్కడే క్లారిటీ ఇవ్వాలి నేను. వాడి చిన్నప్పుడే వాడికి బ్రహ్మ నువ్వు చచ్చినట్టు పడి నిద్రపో అని శాపం పెట్టాడు. రావణుడు అడిగితే 6 నెలలు నిద్రపోయి ఒక్కరోజు మెలకువ తెచ్చుకుంటాడు అన్నాడు. ఆ తర్వాత రావణుడు ఏం చేశాడు, ఓ టెక్నిక్ చేశాడు. ఈ శాపం నుంచి వీడు బయటపడాలనుకుని ఈ మెలకుగా ఉంటాడు ఒకరోజు, ఆ ఒక్కరోజు వాడిని తపస్సుకు పంపి నువ్వు గాఢంగా తపస్సు చేయరా, అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు. బ్రహ్మగారికి ఒక బలహీనత ఉంది, తపస్సు చేసిన వాడు ఏమడిగితే ఆ వరం ఇస్తాడు.
కాబట్టి నువ్వు బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేస్తే బ్రహ్మగారు మెచ్చుకొని ప్రత్యక్షం అవగానే నేను 6 నెలలు నిద్రపోవాలనకుండా 6 నెలలకు ఒక రోజు నిద్రపోయి 6 నెలలు తిండి తినాలని కోరుకో, అప్పుడు నాకు ఉపయోగపడతావు అన్నట్ట. ఈ ప్లాన్ వేసి రావణుడు వీడిని తపస్సు చేయమన్నాడు. వీడు రావణుడు చెప్పినట్టే ఈ మెలకు వచ్చిన ఒక్కరోజు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. ఒక్కరోజే నిద్రపోతే అసలు ప్రపంచం ఉంటుందా? అందుకని దేవతలు కంగారు పడి బ్రహ్మగారు వరం ఇవ్వడానికి కుంభకర్ణుడి దగ్గరికి వెళుతున్న సమయంలో సరస్వతీదేవికి దండం పెట్టారు. నువ్వెప్పుడు బ్రహ్మ పక్కన ఉంటావు, మమ్మల్ని రక్షించు తల్లు అన్నారు. అప్పుడు ఆవిడేం చేసింది, కుంభకర్ణుడి నాలుకని ఆవాహించింది. వాడి నాలుక మీద చేరింది. వాడు 6 నెలలు మెలకుగా ఉండి ఒక్కరోజు భోజనం చెయ్యాలి, ఒకరోజు తిరగాలి అన్న వరం ఉంది కదా, దాన్ని తిరగేసి 6 నెలల పాటు నాకు మెలకు వచ్చేటట్టు ఇయ్యి, ఒక్కరోజు మాత్రమే నిద్రపోయేటట్టు చెయ్యి అని అడుగుదామని తపస్సు చేశాడు. అలా అనుకుంటున్న వాడి నాలుక మీద ఈవిడి చేరి మళ్ళీ ఇదివరకు ఎట్లాగే కోరేలా చేసింది. మహాత్మా అని ఆవులించి నాకు నిద్ర వచ్చేస్తోంది, నువ్వు ఇదివరకు నాకు శాపం ఇచ్చావు కదా 6 నెలలు నిద్రపోమని, అలాగే 6 నెలలు నిద్రపోయేటట్టు 6 నెలల తర్వాత మెలకు తెచ్చుకుని ఒక్కరోజే మెలకుగా ఉండి ఆ ఒక్కరోజు నేను సుఖంగా తిరిగేటట్టు, ఈ స్త్రీలందరినీ నాశనం చేసేటట్టు వరమయ్యి, మధ్యలో ఎవరైనా నన్ను లేపితే చచ్చే వరమయ్యి అన్నట్ట. నేను నిద్రపోతున్నప్పుడు నా అంతటా నేను 6 నెలల తర్వాత లేస్తే పర్వాలేదు, ఈ మధ్యలో ఎవడన్నా లేపితే నేను చచ్చేటట్టు వరమయ్యి అన్నట్ట. భలే, దీనికోసం తపస్సు కూడా చేయాలా, నువ్వు కోరినట్టే అవుతుంది, తథాస్తు అన్నాడు బ్రహ్మ. నేను చావాలని ఎవరినో కోరుకుంటారు, దానికోసం తపస్సు ఏమిట్రే, బోల్లే భలే కోరేవు, తథాస్తు వరం ఇచ్చానన్నాడు ఆయన. అనగానే నాలిక మేంచి సరస్వతి తప్పుకుంది. అప్పుడు ఇదేం కోరికరా బాబు అనుకునేలోపు బ్రహ్మ మాయమైపోయాడు. అప్పుడు రావణుడు వచ్చి తలపట్టుకుని ఈ కర్మను ఎవరు మార్చలేరు, ఎవడి కర్మ వాడిది అన్నట్టు. చూశారు? కాబట్టి పాపాత్ములు ఎన్ని ప్రయత్నములు చేసినా వాళ్ళకి భగవంతుడు వరాలు ఇవ్వడు. వాడు ఎన్ని యజ్ఞములు చేసినా, ఎన్ని దానములు చేసినా, లోకకంటకులు లోకములను నాశనం చేయాలనుకున్న వాళ్ళకి భగవంతుడు సరైన వరాలు ఎలా ఇస్తాడండి? నీలో సద్బుద్ధి ఉంటే నిన్ను రక్షిస్తాను, గురువుగారు రక్షించండి అని నా దగ్గర మొరపెడితే నేను రక్షించలేను. నీ బుద్ధి బాగా ఉండాలి, నీ బుద్ధి సరైనది అయితే నీ ఇంట్లోనే ప్రత్యక్షమే రక్షించగలడు గురువు. నీ బుద్ధిలో లోపం ఉన్నప్పుడు ప్రపంచం తల్లకిందులైనా నిన్ను రక్షించలేడు. కాబట్టి ముందు నీవు బాగుపడు, నీవు బాగుంటే నీ దగ్గరికి ఎవరు రావక్కర్లా, నీ గురుడు నీ దైవం నీలో నిరంతరం చేరి నిన్ను రక్షిస్తాడు. తన పాపమునకు తానే కర్త, ఎవడైనా అంతే. అందువల్ల మనం ముందేం చేయాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి. ఏమంటే ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి దగ్గరికి వెళ్ళి విద్య నేర్పాడా? గురువుగారి మీద భక్తితో విగ్రహం పెట్టుకుని నేర్చుకోగలిగాడు. మనం నేర్చుకోవాల్సింది అది భక్తి అంటే, గురు భక్తి అంటే. అంతేగాని అవన్నీ మానేసి నన్ను రక్షించండోయ్ నన్ను రక్షించండోయ్ అని రోజు కొంతమంది పిచ్చాడు మెసేజ్ పెడతారు. నేనేం చేయగలుగుతాను? నీలో బుద్ధి మారితే, నువ్వు నిజంగా సద్బుద్ధి కలిగిన దానివైతే, సద్బుద్ధి కలిగిన వాడివైతే నీ ఇంట్లోకే నీ గురువు చేరి నిన్ను రక్షిస్తాడు. అన్నీ నీ చేతిలో ఉన్నాయి. నీలో మార్పు రావాలి, భక్తి ఉండాలి, లోకమును నాశనము చెయ్యాలనే కోరిక విడిచిపెట్టాలి. కుంభకర్ణుడు లోక కంటకుడు కావాలనుకున్నాడు, రావణుడు సర్వలోకాలు నాశనం కావాలనుకున్నాడు. అందుకే వాళ్ళకి వరములు వచ్చినా శాశ్వతంగా వాళ్ళకు ఉపయోగపడలేదు అవి. అదే విభీషణుడు బ్రహ్మగారి కోసం తపస్సు చేసి ఏమనుకున్నాడు తెలుసా? నా మనస్సు ఎప్పుడూ ధర్మం మీద నిలబడేటట్టు వరమయ్యి అన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మ. దానివల్ల ఏమైంది? బ్రహ్మగారి ఇచ్చిన వరం వల్ల విభీషణుడు ఎప్పుడూ ధర్మాత్ముడయ్యాడు. ధర్మాత్ముడు కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ధర్మస్వరూపుడు గనక రాముడి శరణు కోరి తద్వారా పరమభక్తుడైపోయాడు. పరమ భాగవతోత్తముల్లో విభీషణుడు చేరాడు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదోద్ధవ విభీషణ ఫల్గునాదీన్ పుణ్యాన్ యమాన్ పరమ భాగవతాన్ స్మరామి. వీళ్ళంతా పరమ భాగవతోత్తములు. భాగవతుడు అంటే భగవంతుడే నాకు దిక్కు అని ఎప్పుడు భగవంతుడిని తలుచుకుంటే వాడిని భాగవతుడు అంటారు, లేకపోతే వాడిది వీధు భాగవతమే. కాబట్టి భాగవతుడు కావాలి. ఆ భాగవత ఉత్తములు ఎవరెవరు అంటే ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పొండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, సుకుడు, సౌనకుడు, దాల్భ్యుడు, రుక్మాంగదుడు, ఉద్ధవుడు, విభీషణుడు, అర్జునుడు.
వీరిని పరమభాగవతులు అన్నారు. పుణ్యాన్ యమాన్ పరమభాగవతాన్ స్మరామి. పరమ పుణ్యాత్ములైన ఈ భాగవతోత్తముల్ని రోజు తలుచుకుంటున్నాను అని ఈ శ్లోకానికి అర్థం. వారిని తలుచుకుని ఆ స్థాయికి వెళ్ళాలి మనం. లేకపోతే ఇదిగో కుంభకర్ణుడి పరిస్థితే. వీడు ఈ విధముగా శాపగ్రస్తుడయ్యాడు. రామచంద్ర 6 నెలలకు ఒకసారి ఇతడు లేస్తాడు. లేచిన తర్వాత ప్రపంచాన్ని తల్లకిందులు చేసేంత ఆకలి కలిగిన వాడు గనక తెగ తింటాడు, తిరుగుతాడు. ఇప్పుడు 9 రోజుల క్రితం నిద్రకు వెళ్ళాడు. నిజానికి ఇప్పుడు లేవకూడదు ఇతడు. నీ చేతిలో దెబ్బతిని లంకానగరంలోకి పారిపోయిన రావణుడు కష్టకాలంలో ఆతురతతో భయంతో ఇతడిని బలాత్కారంగా లేపాడు. లేకపోతే ఇతడు లేవడం. ఇప్పుడు నా అనుమానం ఇతడు మధ్యలో లేచాడు కనుక ఇక నిద్రపోవడం ఒకటే నిద్ర. ఇతనికి వచ్చే నిద్ర శాశ్వత నిద్ర, అనగా మరణ నిద్ర తప్ప మరేమీ లేదు. ఇతడు భయంకరుడు. బఠానీలు, వేరుశనగ గుళ్ళు, శనగపప్పులు తిన్నట్టుగా, అటుకులు తిన్నట్లుగా, బియ్యపు గింజలు తిన్నట్టుగా ప్రజల్ని మింగివేస్తూ ఉంటాడు. వీడిని చూచి వానరులు భయపడుతున్నారు. ఈ వానరులకి భయం తొలగించాలంటే మనం ఏం చేయాలి? ఆ వచ్చేది యంత్రం నిజంగా రాక్షసుడు కాదని చెబుదాం, అదేదో మిషన్ అందాం. అప్పుడు వీళ్ళు ఏమవుతారు? ఉచ్యంతాం వానరా సర్వే యంత్రమే తత్సముచ్రితం. ఇది ఒక యంత్రం, ఒక మిషన్ నడిచొస్తోంది, మర యంత్రం అది. దాన్ని చూచి భయపడవద్దు అని ధైర్యం చెబుదాం. ఓహో యంత్రమా, అయితే యంత్రాన్ని పడగొట్టవచ్చులే అని వానరులు ధైర్యం తెచ్చుకుంటారు. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ఇప్పుడు మనకు అనుమానం రావాలి కదా, వాడు నడిచొస్తున్న ప్రాణి. విభీషణుడు ఇదో యంత్రం అని పలుకుదాం, ధైర్యం తెప్పిద్దాం అన్నప్పుడు రాముడు అని ఎందుకన్నాడు అంటే, సాధారణ మానవులకు మించిన విపరీతమైన శరీరం కలిగిన వాళ్ళంతా యంత్రసములు అని యజ్ఞంలో చెప్పారు, వేదములో చెప్పారు. వేదమంత్రాలు కొన్ని ఉన్నాయి. అందులో అభిచారిక యజ్ఞములని యజ్ఞములు ఉంటాయి. ఆ యజ్ఞముల మంత్రాలలో అసాధారణ శరీరములు కలిగిన వాళ్ళు, నిజానికి ప్రాణమున్న మానవులైనా రాక్షసులైనా తే యంత్ర సమాహ, యంత్రములతో సమానం. కాబట్టే విభీషణుడు యంత్రము అని చెప్పచ్చు అన్నాడు. అసత్యం ఆడకుండా అంత టెక్నిక్ వహించాడు. ఒక్కొక్కప్పుడు బతికున్నవాడిని చచ్చిపోయాడని చెబుతారు కదా, అది అసత్యం అని మనకు అనిపిస్తుంది కానీ అసత్యం కాదు. ఉదాహరణకి చెప్పడం మీకు, కృష్ణుడు అశ్వత్థామ చచ్చిపోయాడు అని అసత్యం ఆడమని ధర్మరాజుతో అన్నాడు. ఎందువల్ల? అశ్వత్థామ అంతకు పూర్వం 2-3 సార్లు అబద్ధాలు ఆడాడు. అసత్యం ఆడినవాడు బతికినా చచ్చిన వాడితో సమానం కనుక వాడు చచ్చాడని చెప్పమన్నట్ట. లేకపోతే ఉరికే అంటాడా కృష్ణుడు? మీకు చెప్పారు కదా పురాణాల్లో, మనుస్మృతిలో, శాస్త్రాల్లో ఏమన్నారు? తరచుగా అసత్యములాడేటటువంటి వాడు బ్రతికినా శవంతో సమానం. అటువంటి వాడు మరణించాడు అనడం తప్పు కాదనమాట. లేకపోతే కృష్ణుడు ఏమిటి అసత్యం ఆడమని ఎందుకు సలహా ఇస్తాడు? కృష్ణుడు అంటేనే భగవద్గీత, భగవద్గీత అంటేనే సకల వేద సారం, అనేక ధర్మములు నీతులకు నిలయం. అటువంటిది పరమ పవిత్రమైన శాస్త్రాన్ని లోకానికి అందించిన పరమాత్మ ఆషామాషిగా అసత్యం ఆడమంటాడా? ఆయన ఏది పలికితే అది సత్యం కదా. కాబట్టి ధర్మం, ధర్మ సూక్ష్మం తెలుసుకోవాలి. వెంటనే విభీషణుడి మోటలు వినగానే రాముడు నీలునితో మీరంతా సంసిద్ధంగా ఉండండి అన్నాడు. సేనాపతి నీలుడు సమస్త వ్యూహాన్ని సిద్ధం చేశాడు. ఇప్పుడు మహాపరాక్రమవంతుడైన ఈ కుంభకర్ణుడు కాలినడకన హుటాహుటిన నడుచుకుంటూ వెళుతూ ఉంటే దారి పొడుగుతా వాడి మీద పువ్వులు జల్లుతున్నారు. కొంతమంది ఏమో గంధం జల్లుతున్నారు, పన్నీరు జల్లుతున్నారు. ఆ పన్నీటికి వీడికి మత్తు వస్తుంది. మళ్ళీ సుగంధ ద్రవ్యాల వల్ల కూడా మత్తు వస్తుందండో. ఆ మత్తుకు ఊగుతూ మొత్తం మీద సభాభవనంలో ఆసీనుడయ్యున్న అన్నగారి పాదాలకి వినయంగా నమస్కరించగానే, తమ్ముడా వచ్చావా అని దగ్గరికి తీసుకుని కౌగిలించుకొని మంచి ఆసనమిచ్చి సత్కరించి కూర్చోబెట్టాడు. ఆ తర్వాత వినయంగా అన్నగారికి మళ్ళీ నమస్కరించి, ఇప్పుడు మహారాజు గారు సింహాసనం మీద కూర్చున్నాడు కనుక అన్నగారు అనకుండా మహారాజా అన్నాడు. ప్రైవేటుగా ఉన్నప్పుడు అన్నయ్య అనేవాడు, కానీ ఇప్పుడు ఆయన పబ్లిక్లో ఉన్నాడు, అనగా సభాభవనంలో సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పుడు ఏమాయి అన్నయ్య అనకూడదట, ఔచిత్యం ఒకటి ఉంటుందిట.
ఇంటి దగ్గర నాన్నగారు అనేవాళ్ళు కూడా ఈ గురువు గారి దగ్గర పురాణం దగ్గరికి వచ్చేసరికి గురువుగా నమస్కరిస్తారు. నేను మా తండ్రికి అలాగే నమస్కరించాను. మా నాన్నగారు వేదిక మీద ఉపన్యాసం చెప్తున్నాడు, డాడీ అనలా, వినయంగా మీలాగే గురుదేవా అని నమస్కరించి అక్షతలు వేయించుకుని ఇంటికి వచ్చాక నాన్నగారు అనేవాళ్ళు. అది పెద్ద గొప్ప కాదు. కానీ ఇంకో గొప్ప విషయం చెప్పనా మీకు. మా రెండో అన్నయ్య ఈ కోకటపల్లి దగ్గర ఉంటారు. అదేదో అక్కడ ఒక అపార్ట్మెంట్లో కోకటపల్లి ఏవో రకరకాల పేర్లు కదా అక్కడ. ఆయన కొంతకాలం ఈ పాల్వంచ స్కూల్లో పనిచేయడానికి ముందు ఓ స్కూల్కి ప్రిన్సిపాల్గా చేశారు. మా అన్నయ్య ఏమో ప్రిన్సిపాల్, ఎందుకంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే ప్రిన్సిపాల్స్ కదా, ఇంగ్లీష్లో మంచి పాండిత్యం ఉన్నవాడు ప్రిన్సిపాల్. మా నాన్నగారు సంస్కృతం మాస్టర్ కనుక పాఠం చెప్పడానికి ఆ స్కూల్కి వెళ్ళారు కొద్ది రోజులు. కాబట్టి ఆయన ప్రిన్సిపాల్, ఈయన అసిస్టెంట్ టీచరును. కొడుకు దగ్గర పనిచేసిన ఘనత రిటైర్ అయ్యాక మా నాన్నగారికి దక్కింది. కానీ మా నాన్నగారి యొక్క సంస్కారం చెబుతున్నాను. అక్కడికి రాగానే శుభోదయం ప్రిన్సిపాల్ గారు అనేవారు. ఎప్పుడు ఒరే చిన్న లేకపోతే భాస్కర్రావు అని పిలవలేదు, ప్రిన్సిపాల్ గారు అనేవారు. ఓసారి ఈ స్కూల్ స్థాపించినటువంటి ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి, ఏమండి మీరు పెద్దలు, ఆ ప్రిన్సిపాల్ కూడా మీ అబ్బాయే కదా, మీరు కాసేపు ఆ ప్రిన్సిపల్ సీట్లో కూర్చున్నారు. ఎవరు? ఓనరు, ఈ స్కూల్ స్థాపించిన ఆయన. పొరపాటున కూర్చోను, నేను ఇక్కడ ఉన్నప్పుడు టీచర్ని, మీరు నన్ను ప్రిన్సిపాల్గా నియమించలేదు, కాబట్టి ఆ ప్రిన్సిపాల్ సీట్లో ప్రిన్సిపాలే కూర్చోవాలి, మీరు కూడా కూర్చోకూడదు, ఎవరి సీట్ వాడది. అంతేగాని నా కొడుకు కదా ప్రిన్సిపాల్ సీట్లో ఎలా కూర్చుంటాను, నేను ఇక్కడే కూర్చుంటానండి వారు. అక్కడ ఉన్నంతసేపు ప్రిన్సిపాల్గా సంబోధించేవారు. బయటకు వచ్చాక కొడుకు, ఒరే కొడుకు అనొచ్చు. అక్కడ ఉన్నప్పుడు కొడుకు అనడానికి వెళ్ళలేదు. ఈ గొప్ప వాళ్ళ దగ్గర, పెద్దల దగ్గర నేర్చుకోవాల్సిన సంస్కారాలు. కలెక్టర్ గారు సీట్లో కూర్చున్నట్టుగా ఎరా కొడక అనకూడదు. అక్కడ కలెక్టర్ గారే ఇంటికి వచ్చాక నువ్వు నీ ఇష్టం ఎలా అయినా పిలు. అందువల్లే మాకు చిన్నప్పటి నుంచి తెలియకుండానే పెద్దల్ని ఎలా సంబోధించాలి, ఏ ప్రాంతంలో ఎలా సంబోధించాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసు అనమాట. పబ్లిక్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి మా తమ్ముడు వచ్చాడు అనుకోండి, పురాణం వింటున్నప్పుడు ఒరే అనకూడదు అక్కడి నుంచి అన్నయ్య అని. ఆ కాసేపు ఆయన నమస్కరించే వెళ్ళేవాడు. చూసారా మీరు? ఇప్పుడు ఇటువంటి సంస్కారం రాక్షసుల్లో కూడా ఉంది. అందుకనే సింహాసనం మీద కూర్చుని తనని గౌరవించిన అన్నగారితో ఏమన్నాడు, త్వయా కిమర్థం అహం ఆదృత్య రాజన్ విబోధిత. మహారాజా అన్నాడు, రాజన్ అని సంబోధించాడు. రాజా నన్ను ఎందుకు పిలిపించావు? ఏదో భయం నీకు కలిగిందని విన్నాను, అందుకే పిలిపించి ఉంటావు. నీ భయం ఏమిటి అనగా, మహావీరా నువ్వు నిద్రలో మునిగిపోయి ఇప్పటికి 9 రోజులు గడిచిపోవటం వల్ల నీకేం జరిగిందో తెలియదు. ఇంత పూర్వం జరిగిన విషయాలు నీకు కొంతవరకు తెలుసు. రాముడు లంకానగరంలోకి అడుగు పెట్టడమే కాదు, ప్రహస్తుడి మొదలైన వాడు చచ్చిపోయారు, ధూమ్రాక్షుడు చచ్చిపోయాడు, ప్రజంగుడు పోయాడు, ఎంతోమంది రాక్షసులు మరణించారు. నేను కూడా చావు దెబ్బలు తిని కొద్దిలో ప్రాణం కోల్పోయేవాడిని ప్రాణంతో బతికి బట్టకట్టాను రాముడి దయతో. ప్రస్తుతం లంకలో స్త్రీలు, బాలురు, వృద్ధులు తప్ప మిగతా వాళ్ళు ఎవరూ కనపడ్డంలా. ఈ పరిస్థితుల్లో నీ మీద రణరంగమంతా నిలబడి ఉన్నది, అనగా యుద్ధ బాధ్యత నీది. ఈ యుద్ధంలో నువ్వు ఎలా చెలరేగుతావో మమ్మల్ని రక్షించు, శత్రువుల్ని సంహరించు. నువ్వు ప్రచండమైన వాయువు వంటి వాడివి. పెనుగాలి వీస్తే ఆ పెనుగాలి దెబ్బకి మేఘాలు చల్లాచెదరవుతాయి. నువ్వు విజృంభిస్తే శత్రువులు ఎవరు ఆగరు. నాయన రక్షించరగానే అప్పుడు కుంభకర్ణుడు చిరునవ్వు నవ్వి, నేను ఇదివరకే చెప్పాను సీతని తీసుకురావడం తప్పని, ఇప్పటికీ మించిపోయింది లేదు, సీతను అప్పగించేస్తే నువ్వు సుఖంగా ఉంటావు అన్నాడు. దాంతో రావణాసుడు గొళ్ళు మండిపోయింది. ఇలా పళ్ళు పటపట కొరుకుతూ కోపంతో ఏం అనలేక తమ్ముడినేమో శుభమాని యుద్ధానికి పిలిచాడు. వాడు వచ్చి సీతను ఇచ్చేయమంటాడు. అందుకని కనుబొమ్మలు ముడిచి క్రుద్ధుడై పిడికిళ్ళు బిగించి ఇతరులతో మాట్లాడినట్టు తమ్ముడితో మాట్లాడలేక ఆగిపోయాడు. ఎందుకంటే కుంభకర్ణుడికి బాధ కలిగితే మరి వీడికే నష్టం. అప్పుడు కుంభకర్ణుడు అసలు విషయం కనిపెట్టాడు. అతి కష్టం మీద రావణుడు కోపాన్ని సంభాళించుకుంటూ, సోదరా నేనెవర్ని? మాన్యో గురురివాచార్య కిం మాం త్వం మనుశాససి. నేను నీకంటే వయస్సులో పెద్దవాణ్ణి, గురువును, నీ అన్నగారిని, మహారాజుని. అటువంటి నన్ను ఇవాళ నువ్వు శాసిస్తావా? రాజుని భటులు శాసించవచ్చునా? ఇంతకు పూర్వం నేను ఏ పని చేసినా నువ్వు చేసింది నిజమైన పని, అది నిజాయితీతో కూడిన పని, సరి అయిన పని అని సమర్థించావు, నా వెంట ఉన్నావు.
మనం రాక్షసులం, మనం ఏం చేసినా బాగుందనేవాడివి. ఇవాళ మరి నీలో ఏం మార్పు వచ్చిందో తెలియదు కానీ విభీషణుడిలా పలుకుతున్నావు. ఇది ధర్మమా? ఆపదలో సోదరుడు ఉన్నప్పుడు పాతవు తవ్వుకుంటామా? నువ్వు అలా చేసావు ఇలా చేసావని తవ్వుకోకుండా రాజు సోదరుడు బాధల్లో ఉన్నప్పుడు రక్షించవద్దా అన్నాడు. ఓహో, మా అన్నగారికి బాధ కలిగింది, మంచి ఎక్కేటట్లేదు, ఆనాడు విభీషణుడిని తన్నిగంటాడు, ఇప్పుడు నా మీద కోపం వస్తుందనుకుని ఊరడిస్తూ, అన్నయ్య అయ్యిందేదో అయ్యింది, నువ్వు బ్రతుకుతావనే ఉద్దేశంతో నీకు అలా సమాధానం చెప్పాను తప్ప నేను నీ మాట ఎప్పుడూ కాదని అనను. నీకు కావలసింది రాముడు బ్రతికి ఉండడం వల్ల నీకు దుఃఖం కనుక రాముడు మరణించాలి, రాముడితో పాటు లక్ష్మణుడు మరణించాలి, వానరుడు నశించాలి, అంతే కదా. కష్టంలో ఉన్న నీకు నేను ఇదే ఉపకారం చేస్తున్నాను. ఈ క్షణమే నేను నా భుజపరాక్రమంతో రామలక్ష్మణులతో పాటు వానరులున్న చోటికి వెడతాను. వారి విషయంలో ఇక నీకే భయం అక్కర్లేదు. నేను వెళ్ళానా వాళ్ళని మెడలు విరిచి నెత్తురు తాగి కరకర నమిలి మింగేస్తాను. వానరుల్ని బొక్కేస్తాను, నేను గుటుక్కుని మింగేస్తాను. నేను చిన్న 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 కాయలు చెట్టుకు కాసిన చిన్న చిన్న పిందులు నవిలినట్లుగా మొత్తం వానరులందరినీ నవిలి పారవేస్తాను. నాకు కత్తి అక్కర్లేదు, గదక్కర్లేదు, సైనికులు అక్కర్లేదు, నా చేతులు చాలు. చేతులతో పట్టుకోవడం, వందలు వేల మందిని గుటుక్కుని మింగడమే నా పని. నాదంతా పాము మింగినట్టు, కొండ చెరువు మింగినట్టు మింగేయడమే. హనుమంతుడిని సంహరిస్తాను, సుగ్రీవుణ్ణి సంహరిస్తాను, రాముణ్ణి లక్ష్మణుడిని సంహరిస్తాను. వీళ్ళ పేర్లు ప్రత్యేకంగా చెప్పాడు ఆయన. ఎవరి వల్ల రావణునికి భయమో వాళ్ళ పేర్లు చెప్పాడు. రాఘవం లక్ష్మణంచైవ సుగ్రీవంచ మహాబలం హనుమంతంచ రక్షోఘ్నం లంకాయేన ప్రదీపిత. ఈ క్షణమే ముందు రాముణ్ణి, తర్వాత లక్ష్మణుణ్ణి, వానరరాజు సుగ్రీవుణ్ణి, ఆపై హనుమంతుణ్ణి, వీళ్ళని మిరింగి సంహరించి ఇంకా లంకా నగరానికి ఏ భయము లేకుండా చేస్తాను. రాక్షసులను సంహరిస్తున్న వాళ్ళని సంహరించి రాక్షసులకు ఆనందం కలిగిస్తాను. చాలా కాలం నుంచి ఈ కుంభకర్ణుడు తన ప్రతాపం చూపించలేకపోతున్నాడు. ఎందుకని? యుద్ధం లేక. ఈ మధ్యకాలంలో మనకి ఎవరితోటి యుద్ధం లేదు, అందుకే నా ప్రతాపం అంతా చిన్నపోయినట్టుంది. 10 ఏళ్ళు ఏకదమ్మను డ్రైవింగ్ చేయని వాడు డ్రైవింగ్ మర్చిపోయినట్టుగా నేను యుద్ధం మర్చిపోయా. ఈ క్షణమే వెడతాను, వెళ్ళి వాళ్ళందరినీ నవిలి పారవేస్తాను అనగానే మహోదరుడు లేచి, కుంభకర్ణ నువ్వు గొప్పవాడివి, బలవంతుడివే, కానీ నీవు బుద్ధి తక్కువ, నీకు క్షుద్ర బుద్ధివి అన్నాడు ఆయన. ప్రాకృత దర్శనుడివి. ఇంత మాట కుంభకర్ణుడు అన్నాడు. లేకపోతే మహారాజు గారిని దెప్పుతావా? రావణాసురుని ఎవరన్నా దెప్పితే తట్టుకోలేని వాళ్ళు కొందరున్నారు ఉండే వాళ్ళు. రావణుడి చావు కోరుకుంటారు, వాడు ఎప్పుడు మంచి సలహా ఇవ్వరు. అలాంటి వాళ్ళు మహోదరుడు, మహాపరుషుడు ఇలాంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఎంతసేపు రావణుడిని నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, నీకు తిరుగులేదు, నువ్వు సీతని అనుభవించు, ఇలాగే చెబుతారు వాళ్ళు. అలాగే వాడు కొంప ముంచారు. ఇలాంటి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా ఒక కంట కనిపెట్టాలి. మంచి సలహా ఇవ్వకుండా చెడ్డ సలహా ఇచ్చి తన నాశనం కోరుకునేవాళ్ళు ఉన్నారే, వాళ్ళు మిత్రులుగా నటించే శత్రువులట. నువ్వు గర్వివి కాబట్టి రావణుడిని ధిక్కరిస్తున్నావు. మహారాజు గారికి తెలియదా ఏం చేయాలో? ఆయన కంటే గొప్పవాళ్ళమా? ఇంతకాలం ఆయన దయవల్ల కదా లంకానగరం నిలబడింది, సంపదలు వచ్చాయి, మనందరం సుఖంగా తింటున్నాం, తాగుతున్నాం, శుభ్రంగా నిద్రపోయా. నీకేం తెలుసు? నువ్వు ఒక్కడివి యుద్ధానికి ఎడతావా? ఒక్కడివి యుద్ధానికి వెళ్ళి విజయం పొందగలవా? ఇలాంటి కబుర్లు చెప్పకం. మనందరం కలిసి యుద్ధానికి ఎడదాం. ఒక్కడే శత్రువు మీదకి వెడతాను, వాళ్ళందరినీ హతమారుస్తాను అనడం తెలివి తక్కువ వాడి మాట. నీకు తెలియదేమో, హనుమంతుడి దెబ్బకి ఎప్పటికే లంకానగరం దద్దరిల్లు ఉంది. ఈ సమయంలో నువ్వు ఒక్కడివి పెడితే నువ్వు మాత్రం దద్దరిల్లకుండా ఉంటావా? ఇప్పుడు మనందరం ఐకమత్యంతో వెళ్ళి ఘోర యుద్ధం చేసి వారిని సంహరిద్దాం. ఇంకెప్పుడు నువ్వు రామచంద్రుడికి సీతనిమ్మని, రావణుడు తప్పు పని చేశాడని పలకద్దు. మహావీరుడైన ఈ రావణుడు ఏది చేస్తే అదే ధర్మం అన్నాడు. ఇలా పలకగానే పళ్ళు పటపట కొరికి కుంభకర్ణుడు, ఇది ఇలాంటి దుర్మార్గుల వల్లే లంకానగరానికి ఈ స్థితి వచ్చింది. ఈ పిచ్చాళ్ళంతా చేరారు, చేరి నిన్ను పాడు చేస్తూ ఉన్నారు. రాజా, వీళ్ళనా నువ్వు మంత్రులుగా పెట్టుకున్నది? వీడు మంత్రి కాదు, కంత్రి. దుర్మార్గుడైన రావణుడు నా చేతిలో చచ్చిపోతాడు, నేను ఒంటరిగా పెడతానంటే నన్ను వీడు మందలిస్తున్నాడు ఈ మూర్ఖుడు. వీళ్ళు తమను తాము పొగుడుకుంటారు, అజ్ఞానులు.
నీకు ఏది హితమో అది చెప్పరు. మహోదర, నీలాంటి బలము లేకుండా బలం ఉన్నట్టుగా పొగుడుకునేటటువంటి కొంతమంది ఉంటారు. వీళ్ళందరూ కూడా బలం మంజులు, పండితం మంజులు. అంటే తమను తాము పండితులు అనుకుంటారు, తాము బలవంతులు అనుకుంటారు. బయట వాళ్ళు పొగడరు వాళ్ళని. చాలామంది మనుషులు అలాంటి వాళ్ళు ఉంటారండి. వాడికి ఏం రాపోయినా నేను పండితుడు అనుకుంటాడు. అక్షరం ముక్క రాదు, ఆహా ఓహో అని పక్కవాడికి అని చెప్పి ఏదో గ్రూపులు పెట్టుకుని తనను తాను పండితుడిగా ప్రొజెక్ట్ చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అటువంటి వాళ్ళ గురించి మన వ్యాకరణం ఓ పదం పెట్టింది, పండితం మంజులు. ఆత్మానం పండితం మన్యే ఇది పండితం మన్య. తనను తాను పండితుడు అనుకుంటాడు, కానీ అక్షరం రాదు. బయట వాళ్ళని పిలిచి పొగడండి అంటాడు, వాళ్ళు పొగుడుతారు. గజారోహణాలు, గండ పెండేరాలు వేయించుకుంటారు, కానీ వీళ్ళ వల్ల గండం తప్ప పెండేరం మిగలదు. ప్రజలు కొంతకాలానికి గుర్తిస్తారు వీడికి ఏమొచ్చో రాదు. ఆ మాత్రం తెలియదుటండి. 2 అక్షరాలు చదివితే, ఒక వ్యక్తి శ్లోకం చదివితే వాడికి ఏమొచ్చో మనకి తెలియదా? రామరామ కొంతమంది చదువుతూ ఉంటే భయం వేస్తుంది అనమాట మనకి. అలా చదివితే చెవులు దద్దరిల్లిపోతాయి. అంటే మేమంటే పట్టించుకోకపోవచ్చు, కానీ ప్రజలకు తెలియదా మాత్రం. ఆపోహిష్ట మయోభవ అన్నం కూడా తెలియదు. ఆపోహిష్ట మయోభవ తాన ఊర్జే దధాతన అండ రాక దధాతనం అన్నవాళ్ళు ఉన్నారు. వాడు వేదిక మీద చదివితే ఇదేం మంత్రం అనిపించదు. ఆ మంత్రాలకి ఏమవుతుంది? దానివల్ల చింతకాయలు కాదు, చింతలు కూడా తీరవు. కారణం అదన్నమాట అసలు రహస్యం. అలాగే నీవు కూడా బలవంతుడివి కాకపోయినా బలవంతుడిలా నటిస్తున్నావు. రావణ, నేను ముందే చెబుతున్నాను, వీళ్ళ వల్లే నీ ఈ స్థితికి వచ్చావు. అయ్యింది ఏదో అయ్యింది, నేను ఇప్పుడు యుద్ధానికి కడతాను. కానీ కుంభకర్ణ, నువ్వు మహావీరుడివి, నీ సంగతి వీడికి తెలియదు, వీడు పిరికాడు, అందుకే అలా అన్నాడు. ఏది ఏమైనా మీరందరూ నాకు ఉపకారం చేయడానికి వచ్చారు. మీలో మీరు తగాదా పడ్డం ఎందుకు? సైనికుల్ని వెంట పెట్టుకుని వెళ్ళు. మహావీరుడైన మహోదరుడు, అతి వీరుడు, అతికాయుడు ఇలాంటి వాళ్ళంతా కలిసి వెడితే యుద్ధంలో బాగుంటుందన్నాడు. అనగానే లేదు లేదు, నేను ఒక్కడే పెడతానన్నాడు మళ్ళీ కుంభకర్ణుడు. నాకెందుకు ఇలాంటి మూర్ఖులు అన్నాడు. అనగానే ఎందుకో రావణునికి ఒంటరిగా వెడితే ప్రమాదం అని తెలుసు. వాడు రాముడి చేతులు ఎంతో పూర్వమే దెబ్బతిని ఉన్నాడు కదా. వద్దు, సైన్యై పరివృతో గచ్చ, సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళు, శూలం పట్టుకెళ్ళు. నీ శూలం భయంకరమైన శూలం. ఆ శూలం దెబ్బకి అవతల వాడు జడిసిపోతారు. ఈ వానరుల గురించి ఇంకా నీకు తెలియదు. నువ్వు ఒంటరిగా వెడితే, ఆయుధం లేకుండా వెడితే మీదకు దూకి ముక్కులు, చెవులు, కళ్ళు, కీళ్ళు పీకేస్తారు, కొరికేస్తారు వాళ్ళు. నువ్వు ఎంత వీరుడువైనా ముక్కు పోయి, కళ్ళు పోయి, చెవులు పోతే ఏం యుద్ధం చేస్తావు? కొంచెం 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 కొరుకు తినేస్తారు వాళ్ళు. మామిడికాయ కొరికినట్టుగా ఈ వానరులు నీ శరీరం అంతా కొరికారనుకో, నీకు బాధ కలుగుతుంది. అందువల్ల ఇలాగే చెప్పేటవాడు, అమ్మ బాబు వాళ్ళతో చాలా ప్రమాదకరం, అందువల్ల తప్పనిసరిగా కలిసి వెళ్ళు. వాళ్ళు మీద పడి కొంచెం 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 కొరుకుతారు. ఏకాకినం ప్రమత్తం వా నయయుర్ దశనై క్షయం, వాళ్ళ కోరలతో నిన్ను క్షీణింపజేస్తారు. మీరు చూశారు కదా, కోతులకి మామిడి పండు దొరికితే ఏం చేస్తుంది? కొరికేస్తుంది. ఓ పండు కొరుగుతుంది, ఇంకో తోటకి వెళ్ళి ఇంకో పండు కొరుగుతుంది. అలాగే వాడు నీ శరీరంలో ఒక్కొక్క ముక్క క్షయం చేస్తారు, క్షీణింపజేస్తారు. కాబట్టి నువ్వు యుద్ధానికి వెళ్ళి చంపిపారి అనగానే సరేనన్నాడు. శరీరం అంతా గంధం పూసుకున్నాడు. మళ్ళీ రావణుడు స్వయంగా పెద్ద పెద్ద దండలు వేస్తే ఆ దండలన్నీ వేసుకుని కుండలాలు ధరించి, చేతిలో పెద్ద శూలం ధరించి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కంకణాలు ధరించి, కాళ్ళకి గండపెండేరాలు, నడుముకి వడ్డాణం ధరించి బయలుదేరుతూ ఉంటే నల్లని కాటుకు కొండలో ఉన్నట్టు వాడు. ఇంకా అక్కడి నుంచి కుంభకర్ణుడు యుద్ధానికి రావడంతో వాడి వెంట వస్తున్నటువంటి రాక్షసులందరినీ ఓ చోట ఆపాడు. మీరు ఇక్కడ ఆగండి రాక్షసులారా, మీరు అవసరమైనప్పుడు నా వెంట వచ్చి రాక్షస సైన్యం అంతా కూడా వానరుల మీద దాడి చేద్దురు. కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఆగండి. అదిగో ఆ ఎదురుగుండా ఉన్నదేనా వానర సైన్యం, మహాసముద్రంలో ఉంది కదా. ప్రస్తుతానికి సముద్రంలో ఉన్న వానర సైన్యం నేను అడుగు పెట్టాక పిల్ల కాలువలా మారిపోతుంది. అందరినీ నేను గుట్టుక్కుని మింగుతాను గనక అందరితో యుద్ధం చేయటం కంటే లక్ష్మణుణ్ణి, రాముణ్ణి ఆ ఇద్దరిని మింగివేస్తే అక్కడితో వానరులంతా హడలి పారిపోతారు. ఆ తర్వాత వానరరాజు సుగ్రీవుని నరికి పారవేస్తాను అంటూ అమాంతంగా పెద్ద గర్జన చేసుకుంటూ ముందుకు దూకాడు. ప్రాకారము లంఘించి కోట మీద నుంచి ఎగిరి దూకినటువంటి కుంభకర్ణుడిని చూడడంతో వానరులు కకావికలై పారిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు అంగదుడు, ఇది కృత్రిమ రూపంట, యంత్రంట, అది నిజానికి మనిషి కాదు, రాక్షసుడు కాదట,
ఓ యంత్రాన్ని అలా పెట్టారని మన విభీషణులు వారు చెప్పారు. మనకెందుకు భయం? ఆ యంత్రాన్ని కర్రలతో కత్తులతో చెట్లతో కొట్టి ముక్కలు చేసి పారేద్దాం అన్నాడు ధైర్యం చెప్పడానికి. ఓహో ఇది యంత్రమేనా, అందుక ఇలా నడుస్తోంది, ఇది నిజంగా రాక్షసుడు కాదా అని ధైర్యం తెచ్చుకున్న వానరులు బండరాళ్ళు పట్టుకొచ్చారు, కొండరాళ్ళు పట్టుకొచ్చారు, కత్తులు పట్టుకొచ్చారు, పొడిచారు, కుమ్మారు. అసలు వాడి మీద చెట్లు వేస్తుంటే చెట్లు దానికి తగలడం, కింద పడిపోవడం. ఎర్రని రక్తాశోక వృక్షాలు పట్టుకొచ్చారు, వాటితో కొట్టారు. అయినా కుంభకర్ణుడు వాటికి వేటికి చలించకుండా కొంతమందిని విసిరి పారేశాడు. ఈ కుంభకర్ణుడి శరీరం యంత్రం అనుకుని పైకెక్కిన వాళ్ళందరినీ ఇలా దులిపేశాడు. కొందరిని నెత్తి మీద ఉన్న వాళ్ళని చేత్తో పట్టి అలా విసిరి పారేశాడు. కొంతమందిని నలిపేశాడు, కొందరిని నోట్లో వేసుకున్నాడు. ఆ కుంభకర్ణుడి దెబ్బలు తగిన వానరుల శరీరాలన్నీ పచ్చడి పచ్చడి అయిపోవడం మొదలెట్టాయట. 1000 మందిని 100 మందిని 2 చేతులతో పట్టుకోవడం, అమాంతంగా నోట్లో వేసుకునేవాట. ఈ వానరులంతా వాడి నోట్లోకి వెళ్ళడంతో చెవుల్లోంచి బయటకు వచ్చేయడం మొదలెట్టారు. వాడి శరీరం కొండ గుహలో ఉంది కదా, వాడు అలా నోట్లో వేసుకోవడంతో కొందరు ముక్కుల్లోంచి కొందరు చెవుల్లోంచి బయటకు వచ్చేయడం మొదలెట్టారట. వాడు నవిలితే తప్ప లేకపోతే కడుపులోకి వెళ్ళట్లేదు వాళ్ళు ఎవరు. ఈ చెవుల్లోంచి బయటకు వచ్చేస్తూ ఉంటే వాడు ఆ అని చెవుల్లో పెట్టుకోవడం మొదలెట్టాట. మన వాడు చూడండి, తలంటుకునే ముందు చెవులో నూనె వేసుకుని చెవి ఆ నూనె ఇలా అనుకుంటారు. అలా వాడు చెవులు ఇలా ఊపడం మొదలెట్టాట. చెవుల్లోంచి వాడు బయటకు వస్తుంటే చెవులోంచి రాక్షసుల మామూలు శరీరం, అది భయంకర శరీరం కదా, ఆ శరీరంలోంచి ఈ వానరులు బయటకు వస్తుంటే చెవి కొంచెం దురద పెట్టినట్టయింది, గులగుల పెట్టినట్టయింది. చెవిలో గులిమి వచ్చినట్టుగా వచ్చేస్తున్నారు అన్నమాట వాళ్ళంతా. ఏం విచిత్రం అది! వాడేమో నోట్లో వేసుకోవడం, వాళ్ళేమో చెవుల్లోంచి బయటికి రావడం, ముక్కుల్లోంచి రావడం. ఇదో తమాషాగా ఉందిట. వానర వీరులారా, ఇదేం విచిత్రం రా, మిమ్మల్ని అందరినీ ఈసారి నవిలి వేస్తాను అని కొంతమందిని పంటి కింద పెట్టి కర్ర నవిలాడు. అంటే ఒక పంటికి సరిపోవట్లేదు ఒక్కొక్క వానరుడు. దంతం పెద్దది, వానరుడు చిన్నవాడి కింద కనపడుతున్నాడు. దాంతో ఇది యంత్రం కాదురా బాబు, నిజంగానే వీడు నడుస్తున్నాడు, నవిలి వేస్తున్నాడు అని కంగారు పడిపోయిన వానరులు పొలోమని పారిపోయారు. అలా పారిపోతూ ఉంటే అంగదుడు, ఆగండి, ఏమిటి పారిపోయి సాధించేది? యుద్ధంలోకి వచ్చాక రణమో మరణమో నిశ్చయించుకోవాలి. యుద్ధంలో చస్తే వీరస్వర్గం పొందుతాం, పిరికి వాళ్ళమై పారిపోతే అపఖ్యాతి వస్తుంది, నరకం వస్తుంది. ఎప్పటికైనా ఎంతటి వాడికైనా మరణం తప్పదు. వీడి మీద పడండి, చెవులు కొరికేయండి, ముక్కులు నవిలేయండి, ఒళ్ళంతా చీరేయండి అనగా అసలు చీరేలోపే వాడు నవిలేస్తున్నాడు అన్నారు కొంతమంది. మొత్తం మీద అంగదుడు వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పి మీదకు దూకించాడు. అంగదుడు ఒక పక్క నుంచి వచ్చి వాడి అవయవాలు చీల్చాడు, ఆభరణాలు నరికాడు. ఇప్పుడు వృషభుడు, శరభుడు, మైందుడు, రంభుడు, తారుడు, ద్వివిధుడు, పనసుడు, హనుమంతుడు ఎంతమంది కుంభకర్ణుడి మీదకు దూకారట. ఎంతమంది అతని మీదకు వస్తూ ఉంటే కూడా వాడికి ఏమనిపించట్లేదు. ఒక్కొక్కళ్ళు ఏం చేశారు, తాళ్ళు వాడి మెడకు వేసి, ఏది పగ్గాలు, ఆ తాడు వాడి మెడకు ఉచ్చులో బిగుసుకున్నాక అది పుచ్చుకుని ఎగబాగడం మొదలెట్టారు, కోట గోడ మీదకి ఎగబాగినట్టుగా. కొంతమంది రివ్వును ఎగిరి తల మీదకు దూకారు, కొందరు జుట్టు పీకారు, కొందరు చెవులు లాగారు. అసలు చెవులు కదలట్లేదటండి వాళ్ళు లాగుతుంటే. కుంభకర్ణుడు చెవులు పుచ్చుకొని వానరులు పీకుతూ ఉంటే, గోళ్లతో రక్కుతూ ఉంటే అసలు ఆ చెవులు యంత్రాల్లాగా బిగుసుకుపోయే తప్ప కదలడల్లా. అంటే వాళ్ళ గోళ్ల దెబ్బలకి వాడి చెవులకి ఏమీ అవడంలా. కానీ కుంభకర్ణుడు మీదకి పాకిన వాళ్ళని అని మనం దోమలను కొట్టుకున్నట్టు కొట్టేస్తున్నాడు. ఈ ఉపన్యాసం వింటున్నప్పుడు ఎప్పుడప్పుడు దోమలు వస్తుంటాయి కదా, ఇలా కొడితే దోమలు చచ్చిపోతాయి. అలా దోమలు కొట్టినట్టుగా ఇలా కొట్టడం, వాళ్ళని నలిపేయడం, కింద పారేయడం, కొందరు నోట్లో వేయడం, ఇలా భక్షించేస్తున్నాడు. గరుత్మంతుడు పాముల్ని తిన్నట్టుగా తినేయడం మొదలెట్టాడు. కొంతమందిని విసిరేస్తూ ఉండగా మరి కొంతమంది కొండ శిఖరాలు విసిరారు. ఆ కొండ శిఖరాలు వాడి శరీరానికి తగిలితే ఎలా ఉందో తెలుసా? నిద్రమత్తులో ఉన్న వీడికి అలా వీపు ప్రేమగా గోకినట్టుందిట, దురద తీరినట్టుగా ఉందిట. ఏది పెద్ద పెద్ద కొండ శిఖరంతో వాడిని కొడితే వాడికి దురద తీరినట్టుంది. ఈ శీతకాలంలో ఒళ్ళంతా చిటపట్లాడి గోక్కుంటున్నారుగా మీరంతా, వీపు గోక్కోలేము మనం, అవునా? అందుకనే పాపం ఇలాంటి తాతయ్య గారులు ముసలమ్మల్ని పిలిచి ఇంట్లో భార్యల్ని కాస్త వీపుకి దువ్వెన్ని ఇస్తాను గోకి పెట్టవేంటే ఆవిడ గోకి పెడుతూ ఉంటే హాయ్ పద్మాగర్ గారి పురాణం అన్నట్టుగా ఎంత సుఖంగా ఉందనుకుంటారు. ఇప్పుడు పెద్ద సమస్య ఏమిటంటే ఈ రాక్షసుడి ఒంటి మీద చెట్లుతోటి రాళ్లతో కొడితే అలా దురద పెడితే వీపు గోకితే ఎంత హాయిగా ఉందో అంత హాయిగా ఉంది వాడికి.
ఓరి కుంభకర్ణ అనిపిస్తుంది అనమాట. హనుమంతుడు ఆకాశంలో నిలబడి పెద్ద పర్వత శిఖరంతో కొట్టాడు, చెట్లతో కొట్టాడు, ఎన్ని కొట్టినా కుంభకర్ణుడు అంటున్నాడు. ఈ విధంగా ఉంది వాడి పరిస్థితి. ఆ సమయంలో హనుమంతుడి వక్షస్థలం మీద శూలంతో ఒక్క దెబ్బ కొట్టాడు కుంభకర్ణుడు. ఆ వాయుసూతుడు ఆ శూలం దెబ్బకి గాయపడి కింద పడిపోయాడు. నీరుడు పారిపోయాడు. ఆ తర్వాత అంగదుడిని పిడికిలతో కొడితే గింగిరాలు తిరిగి బొంగరం తిరిగి దూరంగా పడిపోయాడు. వృషభుడు, శరభుడు, నీలుడు, గవాక్షుడు, కంధమాదనుడు 5గురు మీదకు దూకి రక్కి కొట్టి కర్రలతో కొట్టారు. వాడు అనగానే మళ్ళీ వాడు దూరంగా పడిపోయారు. ఎంతమంది విజృంభించినా కుంభకర్ణుడికి ఏమవడం లేదు. కుంభకర్ణుడి చేతుల మధ్యలో నలిగిపోయి ఈ వృషభుడు మొదలైన వానర శ్రేష్ఠులు కళ్ళు తిరిగి కింద పడ్డారట. ఈ మీద పడిన వృషభ, గంధమాదన, హనుమదాదుల్ని ఇలా నలిపి కింద కొట్టి పారేశారు. దాంతో ఈ కుంభకర్ణుడి దెబ్బలకి పాపం గంధమాదనుడు, వృషభుడు ఇలాంటి వాళ్ళు కళ్ళు తిరిగి కింద పడిపోయి మేము ఎక్కడున్నాం అండ మొదలెట్టారట. అంటే వాడికి ఏం తెలియటం లేదు, అంతలా అయిపోయారు. నోట్లోంచి నెత్తురు కక్కుని కళ్ళు తిరిగి భయంకరాకారులైన వానర వీరులు స్పృహ కోల్పోయి కిందపడి అతి కష్టం మీద తట్టుకున్నారు. ఈ రాక్షసుడి మీద పడిన వానరులు ఏమాత్రము జంకకుండా గోళ్లతో రక్కి గిల్లి ఎన్ని చేసినా వాడికి ఏమవడం లేదు. వాడు యథాప్రకారంగా మింగి వేస్తున్నాడు. మింగబడిన వాళ్ళలో ఎక్కువ మంది చెవుల్లోంచి బయటకు వచ్చేస్తున్నారు. నాసాపుటాభ్యాం నిర్జగ్ముహు కర్ణాభ్యాంచైవ వానరాహ. ముక్కుల్లోంచి కొందరు చెవుల్లోంచి బయటికి వచ్చేస్తున్నారు. ఈ విధంగా ముక్కు చెవుల్లోంచి బయటకు వస్తున్నారు. ఆ రాక్షసుడు యుద్ధభూమిని పీనుగు పెంటలు చేసి నెత్తురుతో నింపి నెత్తురు తాగేస్తూ వానరులు నవిలేస్తూ నెత్తురు తాగే కొద్దీ మత్తు పెరుగుతూ ఉండగా ఇంకా ఎక్కడంటూ కల జరగడం మొదలుపెట్టాడు. పిచ్చెక్కినట్టు తిరిగేస్తున్నాడు. ఈ కుంభకర్ణుడి దెబ్బలకు తట్టుకోలేక రామా ఇంక మేము బ్రతికేటట్లేము రక్షించు శ్రీరామ అని అరవడం మొదలెట్టారు. ఆ సమయంలో మహావీరుడు అంగదుడు ఆగ్రహించి తీవ్రమైనటువంటి కొండ శిఖరంతో వాడు నెత్తి మీద కొట్టాట. అప్పుడు కుంభకర్ణుడు శూలంతో ఇలా పొడిచాడు. శూలం తన మీదకు వస్తూ ఉండగా కుంభకర్ణుడి శూలం దెబ్బ తగిలితే ఏమవుతామో తెలుసు గనక అంగదుడు నేర్పుగా రివును పక్కకి ఎగిరి తప్పించుకున్నాడు. ఎగిరి ఉండకపోతే పైకి ఎగిరిపోయేవట ఆ శూలం దెబ్బకి. అంత భయంకర శూలం అది. ఆ తర్వాత ఎడంచెత్తో అంగదుడి నెత్తి మీద కొట్టాడు. ఎవడు? కుంభకర్ణుడు. ఆ దెబ్బకి కుంభకర్ణుడి దెబ్బకి అంగదుడు స్పృహ కోల్పోయాడు. కుంభకర్ణుడు ఈసారి శూలంతో సుగ్రీవుడి మీదకి దాడి చేశాడు. సుగ్రీవుడు ఆ శూలం నుంచి తప్పించుకుని ఓ పర్వత శిఖరంతో నెత్తి మీద మోదాడు. నెత్తి మీద మోది సుగ్రీవుడు ఇలా అన్నట్ట, ఓయి రాక్షస, మహావీరులతో యుద్ధం చేస్తున్నావు నువ్వు. కొంతమందిని చంపావు, కొంతమందిని గాయపరిచావు. ఇక వారితో యుద్ధం చేయటం వల్ల నీకేం ప్రయోజనం రా? నేను సుగ్రీవుణ్ణి, సకల వానరసేనకి అధిపతిని. నాతో యుద్ధం చేసి బతికితే అప్పుడు నువ్వు వీరుడివి రా అన్నాడు. ఓహో, బ్రహ్మదేవుని మనుమడివా నువ్వు? నేను బ్రహ్మవంశం వాడినే, నువ్వు బ్రహ్మవంశం వాడివి. ఇప్పుడు మన ఇద్దరు యుద్ధం చేస్తే ఎవరు బ్రహ్మ దగ్గరికి పోతారో తెలుస్తుందన్నాడు కుంభకర్ణుడు. మీకు ముందే తెలుసుగా, బ్రహ్మగారి కొడుకు పులస్తుడు, పులస్తుడి కొడుకు విశ్రవసుడు, విశ్రవసుడి కొడుకే ఈ కుంభకర్ణుడు. అలాగే పూర్వం బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రుడు వృక్షరథుడు అని ఒక రాజు ఉండేవాడు. అతను బ్రహ్మ మానసపుత్రుడు. ఓసారి ఆయన హిమాలయ పర్వతంలో ఓ చెరువును చూశాడు. ఆ చెరువులో బుడుంగున ములగ్గానే ఆడదిగా మారిపోయాడు. కారణం ఏమిటి? ఆ చెరువు పార్వతిది. అక్కడికి ఎవరు పడితే వాళ్ళు మగవాళ్ళు వస్తూ ఉంటే పార్వతీదేవికి జలక్రీడలాడడానికి ఇబ్బంది వచ్చి ఈ చెరువులో అడుగుపెట్టి స్నానం చేసిన వాళ్ళంతా స్త్రీలైపోతారు అన్నది. దాంతో ఈ బ్రహ్మ మానసపుత్రుడు వృక్షరథుడు అందులో అడుగుపెట్టి స్త్రీగా మారిపోయాడు. స్త్రీగా మారిపోయిన అతన్ని సూర్యుడు, ఇంద్రుడు వరించారు. సూర్యుడి వల్ల సుగ్రీవుడు పుట్టాడు, ఇంద్రుడి వల్ల వాలి పుట్టారు. ఈ విధంగా వృక్షరథుడు పురుషుడయ్యుండి స్త్రీగా మారినవాడు. అతడు బ్రహ్మ మానసపుత్రుడే. ఆ తర్వాత కొంతకాలానికి బ్రహ్మదేవుడు అనుగ్రహించి అతను తపస్సుకు మెచ్చుకుని మళ్ళీ మగవాడిగా మార్చాడు. మగవాడిగా మారిన ఆడదానిగా ఉండగా పుట్టారు కనుక ఈ పిల్లల్ని తీసుకొచ్చి పెంచి ఇదిగో కిష్కింధ నగరానికి వాలిని రాజుగా, సుగ్రీవుని యువరాజుగా చేశాడు. ఆ వృక్షరథుడు కుమారుడే కదా వీడు. కాబట్టి బ్రహ్మగారి మనవడైన, బ్రహ్మగారి ముని మనవడు ఆయన. ఈ విధంగా వీళ్ళంతా చుట్టాలే ఒక విధంగా. అందువల్లే నువ్వు బ్రహ్మవంశస్థుడివి, నేను బ్రహ్మవంశస్థుడినే రా
అన్నట్ట. పర్వత శిఖరంతో, పెద్ద పర్వత శిఖరంతో సుగ్రీవుడు కుంభకర్ణుడు నెత్తి మీద కొట్టాడు. అప్పుడు కుంభకర్ణుడు పెద్ద అరుపరిచి చచ్చావురా సుగ్రీవ అంటూ చేతిలో ఉన్న భయంకరమైన శూలం విసిరాడు. ఆ శూలం ఎంత బరువు ఉంటుందో చెబితే మీరు ఆశ్చర్యపోతారు. అదట తత్కుంభకర్ణస్య భుజ ప్రవిద్ధం కృతం భారసహస్రస్య శూలం కాలాయసం మహత్. కుంభకర్ణుడి చేతిలో ఉన్నటువంటి శూలము 1000 బారువుల బరువు కలిగినటువంటిదట. భారసహస్రం, భారము అంటే ఒక బారువ, 1000 బారువుల బరువు కలిగిన ఇనప శూలం అన్నారు. ఇంతకీ బారు అంటే ఏమిటి? 1000 బారువులు అంటున్నారు, బాగానే ఉంది. బారు అంటే ఏమిటో మాకు తెలియదండి అని అడగలుగా. ఒక బారువు అంటే 20 మణుగులు. ఒక మణుగు అంటే 11 కేజీల 200 గ్రాములు. 11.200 అయితే దాన్ని ఏమంటారు? ఒక మణుగు అంటారు. ఇప్పుడు 20 మణుగులు బారు అంటే 20 × 11.200 అనగా 224 కేజీలు ఒక బారు అంటే. ఒక బారు అంటే అంత, ఒక బారు అంటే 224 కిలోలు. అటువంటిది 1000 అనగా 1000 × 224 కేజీలు అనగా 2,24,000 కేజీలు బరువు ఉంటుంది. కేజీల్లో 2,24,000 కేజెస్ అంటే ఆలోచించండి. అంత బరువు కలిగిన శూలం గిరగిరా తిప్పి విసిరేశాడు సుగ్రీవుడి మీదకి. అది తగిలితే సుగ్రీవుడు ఉండడు. అది చూచిన హనుమంతుడు రివ్వున లంఘించి ఈ శూలం సుగ్రీవుడి మీద పడేలోపే మెరుపు వేగంతో 2 చేతులతో శూలాన్ని ఇలా పట్టుకుని మోకాల మీద పెట్టి పటక్ 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 మన ముక్కల కింద విరిచి అవతల పారేశాడు. అందుకని హనుమంతుడు ఉండాలి. శూలం భగ్నం హనుమత దృష్ట్వా వానరవాహిని. అంత భయంకరమైన శూలం 2,24,000 కేజీలు బరువు కలిగినటువంటి శూలాన్ని హనుమంతుడు ముక్కలుగా విరిచి అవతల వారేగానే జై హో హనుమా అని అరుచి చప్పట్లు కొట్టి ఆనందంతో పుష్పవర్షం కురిపించారు వానరులు. సుగ్రీవుడు రివ్వును ఎగిరి దూకుతూ ఉండగా అమాంతంగా కుంభకర్ణుడు అతన్ని పట్టుకుని ఇలా చప్పట్లతో కొట్టి 2 చేతులతో కొట్టాడు. దాంతో సుగ్రీవుడు స్పృహ కోల్పోయాడు. అప్పుడు ఆ సుగ్రీవుడిని భుజం మీద వేసుకుని, ఇతడు వానరరాజు, నేను కొట్టిన 2 చేతుల దెబ్బకి స్పృహ కోల్పోయి కింద పడ్డాడు. వీడిని భుజం మీద వేసుకుని లంకానగరానికి తీసుకుపోయి రావణుడికి అప్పగిస్తాను. రావణుడు వీడిని జైల్లో పారేస్తాడు. రాజుగారు ఓడిపోయి చెరసాల పాలైతే వానరులు పారైపోతారు. అసలు ఒక రాజుని బంధిస్తే చాలు, ఇక వానర వీరులు ఉంటారా అని 2 చేతులతో ఇలా భుజం మీద వేసుకుని వెళ్ళిపోయాడు. సుగ్రీవుడిని బంధించి భుజం మీద వేసి పట్టుకుపోయాడు. ఈ కుంభకర్ణుడు కొట్టిన దెబ్బకి సుగ్రీవుడు కిక్కులు మనకుండా భుజం మీద పడుకుని అలాగే ఉండిపోయాడు నిద్రపోతూ. కదిలితే ఒట్టు, అంత దెబ్బ కొట్టాట. ఇది చూచాడు హనుమంతుడు. మా మహారాజు గారు, వానరరాజు గారు సుగ్రీవుడి భుజం మీద ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్నాడు, స్పృహ కోల్పోయి ఉన్నాడు. ఇప్పుడు నేనేం చేయను? హనుమాన్ చింతయామాస మతిమాన్ మారుతాత్మజగా ఏవం గృహీతే సుగ్రీవే కిం కర్తవ్యం మయా భవేత్. కుంభకర్ణుడు సుగ్రీవుని ఒక్క దెబ్బ కొట్టి ఎత్తుకుపోతున్నాడు. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? నా శక్తి ఉపయోగించి కుంభకర్ణుడిని దెబ్బతీసి ఆయన్ని విడిపించవచ్చు. కానీ అప్పుడు ఏమనిపిస్తుంది? మహారాజు గారు ఓడిపోతే హనుమంతుడు వెళ్ళి రక్షించాల్సి వచ్చింది. ఈయనేం మహారాజు అంటారు రేపటి నుంచి సుగ్రీవుడిని. అది సుగ్రీవుడికి పరువు కాదు, మాకు పరువు కాదు. ప్రస్తుతం మా మహారాజు స్పృహ కోల్పోయినా మహావీరుడు, ఇతరుల సహకారం ఆయనకు అవసరం లేదు. అత్యవసరమైతే ఆయనకి సాయం చేద్దాం. ఈలోపు అతనంతట అతడే ఈ కుంభకర్ణుడి బంధనం నుంచి బయటపడేలా చేద్దాం. కుంభకర్ణుడు ప్రయోగించిన గిరిప్రహారానికి, చేతి దెబ్బలకి స్పృహ కోల్పోయాడు తప్ప ఇతడు స్పృహలోకి రాకుండా ఉండడు. కాసేపట్లో మళ్ళీ మెలకు వస్తుంది. అప్పుడు కుంభకర్ణుడిని దెబ్బతీసి తిరిగి ఇక్కడికి వస్తాడు. ఈలోపు ఈ చెల్లా చెదరైన వానర సైన్యానికి నేను ధైర్యం చేకూరుస్తాననుకుని మీరేం భయపడకండి అని వానరుల్ని పిలిచి, మన రాజుగారి సంగతి మనకి తెలుసు కదా, కొద్దిసేపట్లో ఆయన మెలకు తెచ్చుకుంటాడు, వాడి సంగతి చూస్తాడు, వస్తాడు, మనమేం భయపడక్కర్లేదు అని వాళ్ళకి ధైర్యం చెప్పాడు. ఈలోపు కుంభకర్ణుడు సుగ్రీవుడి భుజం మీద వేసుకుని లంకానగరం గడప లోపలికి ప్రవేశించాడు.
అబ్బో మా కుంభకర్ణుడు ఎంత వీరుడు, ఎంతవరకు ఎవరూ చేయలేని ఘనకార్యం చేశాడు, సుగ్రీవుడి పదం మీద తీసుకొచ్చేస్తున్నాడు, ఇంకేముంది మనకి విజయం వచ్చింది అనుకుని బిల్డింగుల మీద ఉన్నటువంటి ఆడవాళ్ళు రాక్షస స్త్రీలు ఆయన మీద పన్నీరు పోశారు, గంధం పోశారు, పువ్వులు చల్లారు. ఈ పన్నీరు కుంభకర్ణుడికి ఉపయోగం లేదు కానీ స్పృహ కోల్పోయారు సుగ్రీవుడి మీద పడింది. ఆయన మీద గంధం పన్నీరు పడగానే నిద్రపోతున్న ఆయన లేచాడు. పిచ్చాడు అంటారు అందుకే రాక్షసుల్ని. శత్రువుకి వెలుగు తెప్పించారు. స్పృహలో లేనివాడి మీద పన్నీరు చల్లితే ఏమవుతుందండి? లేస్తాడు. అందుకని ఈ చల్లని నీళ్ళకి ఈ గంధానికి అటు ఇటు కదిలాడు. కాస్త స్పృహలోకి వచ్చాడు సుగ్రీవుడు. నేను ఎక్కడున్నాను అని చూసుకుంటే భయంకరమైన కుంభకర్ణుడి భుజం మీద ఉన్నట్టుగా అర్థమయ్యింది. ఓహో, కుంభకర్ణుడు నన్ను దెబ్బతీసి భుజం మీద వేసుకుని నగరంలోకి వచ్చాడా అనుకుని అమాంతంగా వాడి 2 చేతుల్ని పట్టుకుని గిల్లి రెక్కి ఈ భుజాల మీద ఉన్నవాడు విడిపించుకుని చెవుల మీదకి దూకి మొత్తం 2 చెవులు కొరికి తినేశాడు. ఈ చెవులు సమూలంగా డొప్పలతో లాగేశాట. ఆపరేషన్ చేసి ఏ డాక్టర్ గారో పీకేసి డొప్పలా అయిపోయింది. పూర్తిగా చెవులు మొదలంటా కొరికాడు. ఆ తర్వాత ముక్కు కొరికేశాడు. పూర్వం లక్ష్మణుడు పదునైన బాణంతో సోర్పడక ముక్కు చెవులు మొదలంటా కోశాడు. ఇప్పుడు ఈయన కొరికి పారేశాడు. ఇంతవరకు ఏ వానరుడు కొరకలేకపోయాట. వాడికి ముక్కు లేకుండా పోయింది. మొత్తం ముక్కు అంతా డొక్కైపోయింది. చెవులు పీకేశాడు. ఈ విధంగా తన భయంకరమైనటువంటి దంతాలతోటి కరైశ్చ కర్ణౌ దశనైశ్చ నాసాం దదంశ పార్శ్వేసు చ కుంభకర్ణం. పదునైన తన కోరలతో పూర్తిగా చెవులు ముక్కు కొరికి పారేశాడు. బాబు ఆపరేట్ చేసి తీసి పారేశాడు. కుంభకర్ణుడికి హడలొచ్చేసింది. వాడు ఎంత బలవంతుడైనా పూర్తిగా ముక్కులు చెవులు పోతే ఏమైపోతుందంటే అని కోరలు బయట పెట్టి తట్టుకోలేక చేత్తో కొట్టబోయేలోపు రివును ఎగిరి నెత్తి మీద ఒక తన్ను తన్ని అక్కడి నుంచి మహావేగంగా ప్రాకారాన్ని పగలగొట్టుకుని యథాప్రకారంగా వానరులున్న చోటుకు వచ్చి పడిపోయాడు. పునశ్చ రామేణ సమాజగామ. తిరిగి రాముడి దగ్గర చేరాడు. పూర్తిగా చెవులు ముక్కులు కోల్పోగా రక్తం బడ 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 కారిపోతూ ఉండగా తన రక్తమే తాగేసుకుంటూ మొత్తెక్కిపోయిన కారణం చేత పిచ్చెక్కిపోయి వాడికి ఈ బాధతో కారిపోతున్న ముక్కులోంచి వస్తున్న తన రక్తం తానే తాగాడు. ఈ చెవుల మీద వస్తున్న రక్తం ఇలా నాకేయడం మొదలుపెట్టాడు. నాకుతూ తిరిగి యుద్ధంలోకి అడుగుపెట్టాడు. ఏదో రావణాసురుడికి బహుమతిగా సుగ్రీవుని ఇద్దామనుకుంటే వీడికి గ్రహం లేకుండా పోయించేవారికి తిరిగి వెనక్కి వచ్చాడు. ఇక ఈ కోపంతో పిచ్చెక్కిపోయి వానర సైన్యాన్ని నోట్లో వేసుకుని తెగభక్షించేయడం మొదలుపెట్టాడు. వానరాలు, భల్లూకాలు, పిశాచాలు ఈ కంగారులో తన వాళ్ళను కూడా తినేసేటండు. వాడికి పిచ్చి పట్టినట్టు అయిపోయినప్పుడు ఎవరు పరాయివాడో తెలియట్లేదు. అందుకని వాడు ఏం చేశాడనమాట, వాడు వరుసగా తన రాక్షసులను కూడా మింగేయడం మొదలుపెట్టాడు. ఈ రాక్షసులు కంగారు వచ్చి వీడితో యుద్ధానికి రావడం మందపరపాటురా బాబు, శత్రువులతో పాటు మనల్ని మింగేస్తున్నాడు, వెనక కనపడిన వాడిని మింగుతున్నాడు, ముందున్నవాడిని మింగుతున్నాడు అని రాక్షసులు హడిలిపోయి మేము నీ పార్టీ అనగా వాడికి పార్టీ లేదు, ఇంకోటి లేదు. ఆ సమయంలో పిచ్చెక్కింది. ముక్కులు పోయి చెవులు పోయిన పిచ్చిలో వాళ్ళని కూడా లాగేసేట. ఈ భయంకర యుద్ధాన్ని చూచాడు రామచంద్రుడు. తాను ముందుకు వస్తూ ఉంటే అప్పుడు లక్ష్మణుడు వచ్చి ఆగన్నయ్య నేను 7 బాణాలు కొడతానన్నట్ట అని 7 బాణములు కుంభకర్ణుడి భుజం మీద కొట్టాడు. స కుంభకర్ణస్య శరాన్ శరీరే సప్తవీర్యవాన్. కుంభకర్ణుడి శరీరం మీద 7 బలమైన బాణాలు కొట్టగా ఈ బాణాలు నాకేం లెక్కరా లక్ష్మణ, ఐ డోంట్ కేర్ యూ, నాకు నువ్వేం అక్కర్లా అంటూ కుంభకర్ణుడు రాముడి దగ్గరికి లంఘించాడు. అప్పుడు రాముడు రౌద్రాస్త్రం ప్రయోగించాట. ఈ రౌద్రాస్త్రం వాడి వక్షస్థలం మీద దిగిపోగానే వాడు పెద్ద అరుపరిచాడు. వాడి గుండెని చీల్చిందని. నిజానికి గుండెకాయ దగ్గర అంత బాణం దెబ్బ తగిలితే ఎవడన్నా బతుకుతాడా? వాడికి ఏం అవ్వలేదు, బాధ కలిగింది కానీ వాడు చావలేదు. ఈ రాముణ్ణి ఈ పూట నోట్లో వేసుకొని పర్ర 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 నవ్విలేస్తానంటూ రాముడి మీదకు దూకాడు. రాముడు తనకు అడ్డం వస్తున్నటువంటి వానరులని రాముడి మీదకి కుంభకర్ణుడు వస్తుంటే వానరులు అడ్డం రావడం మొదలెట్టారు. మీరు తప్పుకుంటారా, వాడి సంగతి నేను చూస్తాను అని నెమలి ఏకలు తాపడం చేసిన తీవ్రమైన ఒక బాణం తీశాడు. ఈ బాణం లాగి కొట్టగా ఈ రాక్షసుడి చేతిలో ఉన్న గద కింద పడిపోయింది. వాడి చేతిలో పెద్ద గద ఉన్నది, ఆ గద కింద పడిపోయింది. అయినా సరే వాడు నిరాయుధుణ్ణి
నాకు గద లేదు, ఎంతో పూర్వం సోలం హనుమంతుడు విరగొట్టాడు అని ఏ భయము లేకుండా చేతులతోటే దబ 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 వానరులు కొట్టుకుంటూ రాముడి మీదకి రావడం మొదలెట్టాడు. అప్పుడు రామచంద్రుడు తీవ్రమైన మరొక బాణం ఎక్కుపెట్టాడు. ఆ బాణం దెబ్బ వాడి గొంతుక్కి తగిలి అందులోంచి నెత్తురు కారిపోవడం మొదలుపెట్టింది. ఈ నెత్తురు కారడంతో వాడికి ఆకలి పెరిగిపోయిందిట. అందుకని ఆకలి 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 అంటూ ముందుకొచ్చి ఎదురుగుండా ఉన్న వానరుల్ని దాంతోపాటు రాక్షసుని కూడా తినడం మొదలుపెట్టాడు. ఇప్పుడు రామచంద్రుడు లక్ష్మణుడికే చూశాట. ఏమిటిది అన్నట్టుగా లక్ష్మణుడు ఏమన్నాడు? నైవాయం వానరాన్ రాజన్ నాపి జానాతి రాక్షసాన్ మత్తః శోణితగంధేన స్వాన్ పరాంశ్చైవ ఖాదతి. ప్రభు రామచంద్ర, ఈ మూర్ఖుడు రక్తపు వాసన వల్ల మత్తెక్కిపోయి పిచ్చెక్కిపోయి ఏం చేస్తున్నాడో తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు. వానరులెవరో రాక్షసులెవరో తెలియటం లేదు. రాజన్ నా అపి జానాతి రాక్షసాన్, తన సొంత పార్టీ వాళ్ళని రాక్షసుని కూడా గుర్తించలేదు, అందరినీ నవిలి పారేస్తున్నాడు. ఈ సమయంలో వీడిని శిక్షించవలసిందే అనగా, నువ్వు కోరావు కదా చూసుకో ఇప్పుడు అని ధనుస్సు ఎక్కుపెట్టి ఒక అద్భుతమైన బాణం తీసి భయంకరమైన బాణంతో అల్లెతాడు మోగిస్తూ దృఢమైన బాణంతో వాడి చెవుల మీద కొట్టాడు. ఈ చెవులు తెగిపోయినప్పుడు రక్తం కారుతున్నటువంటి ఈ దవడ కనపడుతోంది. ఆ దవడని చీల్చుకుంటూ ఒక బాణం వెళ్ళిపోయిందిట. దాంతో లోపల ఉన్నటువంటి దంతాలు కూడా బయటకు కనబడే, అంటే ఈ చెవుల పక్కన ఉన్నటువంటి మాంసం అంతా చెక్కుకుపోయి లోపల ఉన్న దంతములు పళ్ళు కూడా కనపడటం మొదలెట్టాయి. అయినా వాడు ఎరిపెక్కిన కళ్ళతో వానరులను తొక్కి 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 పచ్చడి చేస్తూ రఘువీరుడి మీదకి విజృంభించి రావడం మొదలుపెట్టాడు. కుంభకర్ణుడు హుమ్ అని గాలి విడిచిపెడుతూ ఉంటే వానరులు ఆకాశానికి కూడా ఎగిరిపోతున్నారట. నన్ను చెవి దగ్గర ఇంత దెబ్బతీసిన రాముడు ఇతడేనా అని అప్పటికి వాడికి కొంచెం తెలిసిందిటండోయ్. ఈ పిచ్చిలో మత్తులో ఎవరెవరో తెలియట్లా. ఇప్పుడు వాడు కళ్ళు ఎరుపెక్కి ఇలా చూసి, ఓహో నువ్వా రాముడి అన్నాడు. రామోయమితి విజ్ఞాయ జహాస వికృత స్వనం. నువ్వా రాముడివి, నీ సంగతి చూస్తానని మీదకు వస్తూ ఉంటే అప్పుడు రాముడు చిరునవ్వుతో, ఓ రాక్షస శ్రేష్ఠ, ఇంద్రుణ్ణి నువ్వు జయించి ఉండవచ్చు, కానీ ఈరోజు ఈ నరేంద్రుడితో యుద్ధం అంత తేలిక కాదు. ఇంద్రుడి కంటే నరేంద్రుడే డేంజర్. ఈ పూట నిన్ను మృత్యుముఖానికి పంపిస్తున్నాను అనగా, ఓయ్ రామ, నీ చేతిలో చావడానికి నేను విరాధుణ్ణి కాను. నాహం విరాధ, నన్ను విరాధుడు అనుకుంటున్నావేమో, కాదు. నా కబంధ, నేను కబంధుణ్ణి కాదు, కరుణ్ణి కాను, వాలిని కాను, మారీచుణ్ణి కాను, కుంభకర్ణుణ్ణి అంటూ ఉండగానే రాముడు వజ్రాయుధం వంటి బాణాలు ప్రయోగించాడు. అంత బాణం దెబ్బతిని కూడా వాడేమవడం లేదట. అప్పుడు రాముడు ఆశ్చర్యపోయి, నేను ప్రయోగించిన వజ్రం కంటే ప్రమాదమైనవి, ఇటువంటి బాణాల్లో ఒక్క బాణం దెబ్బకి వాలిపడిపోయాడు, కానీ వీడు వాలిపోవడం లేదు నేల మీద. కాబట్టి పాయించాడు, దాన్ని రాముడి మీదకి విసరబోతూ ఉండగా రాముడు వాయవ్యాస్త్రం వేశాడు. ఈ వాయవ్యాస్త్రం గదతో పాటు వాడి చెయ్యి మొత్తం సమూలంగా నరికి దూరంగా పారేసింది. కుడి చెయ్యి తెగిపడిపోయింది. ఈ కుడి చెయ్యి మొదలంబట గదతో పాటు తెగి కింద పడితే ఆ చెయ్యి దబ 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 దొల్లుకుంటూ కింద పడుతుంటే ఆ చేతి కింద పడి 10,000 మంది వానరులు, 5,000 మంది రాక్షసులు నుగ్గు నుగ్గు అయిపోయారట. ఆ చెయ్యి ఎంత ఉందో ఆలోచించండి. 10,000 మంది వానరులు, 5,000 మంది రాక్షసులు పచ్చడి పచ్చడి అయిపోయారు. అందుకని చెయ్యి కింద పడుతూ ఉండగానే కొంతమంది హడిలి పారిపోయారు దూరంగా. ఈ రెండో చెయ్యి ఊపుకుంటూ రావడం మొదలెట్టాడు. ఈ పట్టు రాముడు ఏం చేశాడు, ఐంద్రాస్త్రంతో రెండో చెయ్యి నరికాడు. ఈ రెండో చెయ్యి కింద పడుతూ ఉండగానే ఇందాకటి అనుభవం దృష్టిలో పెట్టుకుని వానరులు దూరంగా పారిపోయారు. ఈ చెయ్యి రాక్షసుల మధ్యలో పడి రాక్షసులే కొన్ని వేల మంది తెచ్చారట వాడి చేతి దెబ్బకి. వాడు రెండు చేతులు తెగిపోతే బాధ తట్టుకోలేక పెద్ద అరిచి నోరు తెరిచి మీదకి రావడం మొదలెట్టాడు. అప్పుడు రాముడు మరో బాణంతో వాడి కాలు నరికేశాడు. ఇంకో దెబ్బతో ఇంకో బాణంతో రెండో కాలు నరికాడు. ఇప్పుడు కాళ్ళు లేవు, పూర్తిగా తొడల దాకా కాళ్ళు లేవు, చేతులు లేవు. అయినా వాడు కబంధంతో రావడం మొదలుపెట్టాడు. ఈసారి రామచంద్ర ప్రభువు మహేంద్ర వజ్రాసని తుల్య వేగం రామ ప్రతిక్షేప నిశాచరాయ, ఇంద్రుడి వజ్రము కంటే కూడా కఠినమైన అపూర్వమైన ఒక అస్త్రం విడిచిపెట్టాడు. ఈ అస్త్రం మహావేగంగా వచ్చి కుండలములతో ఉన్న
పెద్ద కొండవలే ఉన్న ఈ భయంకరాకారుడు కుంభకర్ణుడి శిరస్సు నరికి పారేసింది. ఈ శిరస్సు దబ్బ 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 దొల్లుకుంటూ వెళ్ళి లంకలో పడిపోయింది వెళ్ళి. అందుకే తలొక్కటే మిగిలింది లంకలో. అందులోనే ఇప్పుడు చెరువు ఉందన్నారు, పెద్ద చెరువు. ఆ చెరువు చూడొచ్చు మీరు ఇప్పటికి కూడా లంకానగరంలో. అది కుంభకర్ణుడి యొక్క పుర్రి కింద భావిస్తారు వాడు. ఈ దొల్లుకుంటూ లంక మధ్యలో వెళ్ళిపోతూ ఉంటే ఈ తలదెబ్బకి దారిలో ఉన్న రాళ్ళు, బిల్డింగులు, ఆఖరికి కోట గోడ, ప్రాకారం, తలుపులు చిన్నాభిన్నమైపోయాయి. లంకలో కొన్ని వందల రాజవీధులు, గృహాలు, గోపురాలు ముక్కలైపోయాయని చెప్పేశారు. సుస్పష్టంగా చెప్పారు. ఏమని? రక్షశిర పర్వత సన్నికాశం బభంజ చర్యాగృహ గోపురాణి ప్రాకారముచ్యంతమపాతయచ్చ. పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయి. సాధారణంగా గొళ్ళకు కూడా గాలి గోపురాలు ఉంటాయి కదా, ఆ రోజుల్లో బిల్డింగుల ముందు అలాంటి గోపురాలు ఉండేవి. అవి రాజవీధులు, భవనాలు, బురుజులు చిన్నాభిన్నం తుక్కు అయిపోయాయి. ఇంకా వాడి కాయం అటు ఇటు దొల్లిపోతూ సముద్రంలో పడిపోయింది. ఈ సముద్రంలోకి శరీరం పడే లోపు దాని కింద పడి ఎంతమంది చచ్చారో లెక్కలేదు. అసంఖ్యాక వానరులు, అసంఖ్యాకంగా రాక్షసులు నేలపాలైపోయారు. ఈ మహాకాయం సముద్రంలోకి పోయింది. అలా సముద్రంలోకి పోబట్టే వాడు బతకలేదు, లేకపోతే ప్రమాదం వచ్చే తర్వాత మనకి. వీడి శరీరం సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఈ సముద్రంలోకి అది కొట్టుకుపోతూ ఉంటే డామ్ అనే శబ్దంతో సముద్రంలో ఉన్న ప్రాణులకి ముప్పు ముంచుకొచ్చిందిట. సముద్రంలో తిమింగలాలు, మొసళ్ళు, పెద్ద పెద్ద చేపలు ఇవన్నీ పచ్చడి వీడి దెబ్బకి. ఎంకి పెళ్ళి సుబ్బి చౌకి వచ్చిందనో సామెత ఉందిరండి. అలా వీడు చస్తే చచ్చాడు. చచ్చే ముందు వీడి వల్ల ఎంతోమంది చచ్చారు. ఆఖరికి సముద్రంలో శరీరం పడితే సముద్రంలో ఉన్న జీవులు కూడా మరణించాయి, పచ్చడైపోయాయి. యుద్ధంలో ఈ భయంకర పరాక్రమం ప్రదర్శించి వాడు చావగానే ఆనందంతో దేవతలు పుష్పవర్షం కురిపించారు. రాముడికి జయహో జయహో అన్నారు. నువ్వు సాక్షాత్తు విష్ణువు అన్నారు. మొత్తం మీద వృత్రాసురుణ్ణి సంహరించిన ఇంద్రుడిలా రామచంద్రుడు కుంభకర్ణుడు చంపేశాడు. ఈ తల వెళ్ళి ఎప్పుడైతే లంకలో పడిపోయిందో అప్పుడే రావణాసురుడికి అర్థమైపోయింది ఇదేదో భయంకరమైన ఆపదని. ఈలోపు ఈ పారిపోయిన రాక్షసులు వెళ్ళి లంకానగరంలో ఢామ్ అనే శబ్దంతో నీ సోదరుడి యొక్క శిరస్సు పడిపోయింది, నీకు తెలియలేదా? రావణ ప్రభు అయిపోయింది, కుంభకర్ణుడి పడి కూడా అయిపోయింది. యముడి కంటే భయంకరుడు కుంభకర్ణుడు. ఇవాళ వానర యోధుల చేతిలో చిక్కి ముక్కు చెవులు కోల్పోయాడు. చచ్చే ముందు వాడు ముక్కులు పూర్తిగా కోసేశారు, చెవులు కోసేశారు. ఆ తర్వాత వాడి అవయవాలు నరికి రామచంద్రుడు వాడిని చంపేశాడు. ఒక మహావృక్షంలాగా పడిపోయాడు, తుఫానుకి కూలిపోయిన కొండ శిఖరంలా పడిపోయాడు. అనగానే రావణుడు పరమ దుఃఖంతో కుప్పకూలి కిందపడి ఏడవడం మొదలుపెట్టాట. ముమోహ చపపాతచ, వాడికి మోహం కలిగింది, కింద పడిపోయాడు. గుండెలు బాదుకుని అతి కష్టం మీద లేచి తన కుమారులు దేవాంతకుడు, నరాంతకుడు మొదలైన వాళ్ళందరినీ దగ్గరికి పిలిచాడు. అందరూ మోకుమ్ముడి ఏడుపులు ఏడవడం మొదలెట్టారన్నమాట. సామూహిక శోక కార్యక్రమం అది. అయ్యో కుంభకర్ణ, ఎటువంటి బలశాలివి నువ్వు నోరు తెరిస్తే ఐరావతం వంటి ఏనుగుల్నే మింగగలవే, అటువంటి నువ్వు కూడా ఇవాళ మృత్యువుకి లొంగిపోయావా? సురాసురులు కూడా నీవంటే భయపడేవారు, ఇవాళ ఒక మానవుడు నిన్ను చంపాడా? రామబాణాలకి నువ్వు కూడా మరణించావా? సోదరా, నువ్వు మృతి చెందడంతో శత్రువుల లక్ష్యం సిద్ధించినట్టయింది. వాళ్ళ కళ్ళు ఇప్పుడు చల్లబడినట్టున్నాయి. నాకెంత దుఃఖం కలుగుతున్నది. నువ్వు మరణించిన వార్తని జీర్ణించుకోలేకపోతున్నాను. నువ్వే మరణించాక ఇంకా లంకేం ఉన్నట్టు. అయ్యయ్యో, కుంభకర్ణుడి వంటి ప్రియ సోదరుడు మరణించాక ఇంక నేను బ్రతికి లాభమేముంది? క్షణం కూడా బతకాలనిపించట్లేదు. దేవాహి మాం హసిష్యంతి దృష్ట్వా పూర్వాపకారిణం కథమింద్రం జయిష్యామి కుంభకర్ణ హతే త్వయి. తమ్ముడు కుంభకర్ణు, పూర్వం నేను దేవతలకి చాలా అపకారం చేశాను. అందుకని వాళ్ళకి నా మీద చాలా కసి ఉన్నది, కోపం ఉన్నది. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే వాళ్ళ ఆనందంతో పైనుంచి నన్ను చూచి పక్కపక్క నవ్వి అపహాస్యం చేస్తున్నారు. ఇప్పుడు నాకు అర్థమవుతున్నది, నా తమ్ముడు విభీషణుడు చెప్పిన మంచి మాటలు చెవిని పెట్టకపోవడం ఎంత నష్టమో. నా తమ్ముడు విభీషణుడు బుద్ధిమంతుడు, జ్ఞాని. అతడు చెప్పాడు ఈ యుద్ధం నీకు మంచిది కాదని. సీతని రాముడికి ఇచ్చేయమని చెప్పాడు. నీవు
అందరూ చచ్చిపోతూ ఉంటే శోకంతో కుమిలిపోతావు అని చెప్పాడు. అయినా నేను వినలేదు, పెడచెవిని పెట్టాను. ఇప్పుడు నేను పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను, సిగ్గుపడుతున్నాను. మాం వ్రేడయతి దారుణ. ఇప్పుడు నేను విభీషణుని మాటలు తలుచుకుని అతని మాటలు ఎందుకు వినలేదా అని సిగ్గుపడుతున్నాను అని రావణుడు కిందపడి, సామాన్యుడు కూడా ఏడవడు, అంతలా దారుణంగా ఏడుస్తూ ఉంటే అతని కొడుకుల్లో ఒకడు త్రిశిరుడు లేచాడు. మహారాజా, మన చిన్న అన్న, మా చిన్న అన్న, నీ సోదరుడు ఇలా చావడం విధి నిర్ణయం, దాన్ని ఎవరం తప్పించలేము. నువ్వు మహావీరుడివి, బ్రహ్మవరాలు పొందినవాడివి, నీకు తెలియనిది ఏమున్నది? బ్రహ్మదేవుడు అనుగ్రహించిన శక్తి, కవచం, ధనుర్బాణాలు ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయి. అయినా నువ్వు శోకిస్తున్నావు. శోకించద్దు. అసలు ఎంతెందుకు, నేను చాలు యుద్ధరంగంలో శత్రువులు చంపడానికి. నీ ఆజ్ఞాపిస్తే నేను స్వయంగా యుద్ధానికి ఎడతాను. నువ్వు నిశ్చింతంగా ఉండు. గరుత్మంతుడు ఒక్కడైనా సర్పాలని పట్టి పీల్చి పిప్పి చేసి తింటాడు. అలాగే నేను ఒక్కడిని వెళ్ళి యుద్ధరంగంలో వానరుల్ని సంహరిస్తాను అనగానే, ఇంతటి కుంభకర్ణుడు చచ్చిపోతే కూడా ఈ పిచ్చాడికి త్రిశిరుడు అనేవాడు తన కొడుకు నేను యుద్ధానికి వెడతాను, వాళ్ళ తప్పుతానంటే మళ్ళీ ధైర్యం వచ్చిందిటండి. అదన్నమాట పోయే కాలం అంటే. అసలు ఎక్కడి కుంభకర్ణుడు, ఎక్కడి త్రిశిరుడు, వీడంతా వీడు బతికంత. అయినా నేను వెడతాను, నేను యుద్ధరంగంలో విజయం పొందుతానని కానీ మళ్ళీ మహోత్సాహం వచ్చింది. నిన్ను చూస్తే ఉత్సాహం కలుగుతోంది కొడుక అన్నాడు. వెంటనే ఏం చేశాడు, దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు అనే తన కుమారులందరినీ పిలిచాడు. వీళ్ళంతా రావణాసుడు కొడుకులుండోయ్, మహావీరులు వీళ్ళు. వీళ్లతో పాటు నరకాసురుడు అని ఒకడున్నాడు. ఈ నరకాసురుడు ఆ నరకాసురుడు కాసుమా, సింహికకి విప్రచిత్తికి పుట్టిన ఇంకో నరకాసురుడు ఉన్నాడు. కృష్ణుడి చేతిలో తెచ్చిన నరకాసురుడు కాదు వీడు. వీళ్ళందరినీ పిలిచాడు. అమ్మయ్య, ఇంతటి వీరులు నా కుమారుడు, అందులో అతికాయుడు అని ఉంటాడండి. అతికాయుడు కూడా కుంభకర్ణుడిలాగా ఉంటాడు ఇంచుమించుగా, అంత కాకపోయినా కొంత కుంభకర్ణుడు అనిపిస్తాడు. వాళ్ళని చూడగానే మహావీరులు నా పుత్రులు వీళ్ళుండగా నాకేమిటి చింత, నిశ్చింతగా యుద్ధంలో విజయం పొందుతాం అనుకున్నాడు. వీళ్ళంతా పూర్వం వరాలు పొందిన వాళ్ళు, బ్రహ్మని తపస్సుతో మెప్పించి ఘోర వరాలు పొందారు. సురసిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులందరినీ అలవోకగా జయించిన వాళ్ళు. సూర్యకాంతి వంటి కాంతి కలిగిన వాళ్ళు. వాళ్ళందరినీ వెళ్ళండి యుద్ధరంగానికి పంపాడు రావణుడు. ఇప్పుడు మహావీరులంతా బయలుదేరారు. రావణుడికి నమస్కరించారు. ముందుగా మహోదరుడు, సుదర్శనమని పేరు కలిగిన ఐరావత జాతికి చెందిన ఏనుగెక్కి బయలుదేరాడు. రావణపుత్రుడు త్రిశిరుడు రథం ఎక్కి బయలుదేరాడు. ఇక వాడి వెంట వాడి సోదరుడు నరాంతకుడు మరొక అద్భుతమైన రథం మీద బయలుదేరాడు. ఉచ్చైశ్రవంతో సమానమైన గుర్రం పూంచిన రథం మీద బయలుదేరాడు. దృఢకాయుడు మహాపారుషుడు కూడా వస్తున్నాడు. ఇలా ఈ రాక్షస వీరులంతా యుద్ధరంగానికి మళ్ళీ బయలుదేరారట. రావడంతో ప్రాకారం దాటి బయటకు వచ్చి శంఖాలు ఊదారు. వానరులకి కుంభకర్ణుడు తెచ్చాక ఉత్సాహం వచ్చిందండి. అంతటి వాడు ఎవడు ఉండడుగా, వాడంటే మరీ పట్టుకుని నోట్లో వేసి బొక్కేసేటండి. బొక్కిళ్ళుగా తిన్నాడు అని రాస్తారు పోతన గారు. వీడు అలా తినడలే, ఈ వచ్చిన వాళ్ళు ఇంకెవరైనా చచ్చిన వాళ్ళ కింద లెక్క అనుకున్నారట. వాళ్ళకి ప్రపంచంలో ఇద్దరు బాగా భయం కలిగించారు. ఒకడేమో వచ్చినట్టు మింగే కుంభకర్ణుడు, కనపడకుండా యుద్ధం చేసి ఇంద్రజిత్తు. ఈ ఇద్దరు తప్ప మిగతా వాళ్ళ విషయంలో వాళ్ళు ఎక్కువ భయపడలే. ఆఖరికి రావణునికి కూడా అంత భయపడలేదు. వాడు భయంకరులంటే కుంభకర్ణుడు, ఇంద్రజిత్తే. ఈ కుంభకర్ణుడు కాదు గనక మళ్ళీ వీళ్ళంతా రాక్షసులు బాణం వేస్తున్నా కత్తులు కటార్లు వాటిని లెక్క చేయకుండా చెట్లతో రాళ్లతో ఘోర యుద్ధం చేశారు. పరస్పర జయకాంక్షతో ఘోర యుద్ధం చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు రాక్షసులు వానరుల్ని చేత్తో పట్టుకుని ఇంకో వానరుణ్ణి కొట్టగా ఆ సమయంలో వానరులు గొళ్ళు మండిపోయి తమని పట్టుకున్న రాక్షసుల ముక్కులు చెవులు కొరికి వాళ్ళ పొట్టలో ఉన్న పేగులు గోళ్లతో చీల్చి చంపడం మొదలుపెట్టారు. ఏనుగుల్ని ఢీకొట్టి చంపారు వానరులు. ఏ యుద్ధం జరిగిందండి, మహాభయంకర సంగ్రామం అంటే ఇలా ఉండాలనిపించిందిట. అందుకే యుద్ధం అంటే రాక్షస వానర యుద్ధమే అన్నారు. ఆ సమయంలో నరాంతకుడు చేతిలో ఒక పెద్ద బల్లెం పుచ్చుకుని కనిపించిన వాళ్ళని వానరుల్ని పొడవడం మొదలుపెట్టాడు. ఆ నరాంతకుడి యొక్క దెబ్బకి చాలామంది చచ్చిపోతూ ఉంటే అది చూచిన నీలుడు కోలుకుని ఇంత పూర్వం దెబ్బలు తిని పడున్నాడు. ఆయన సుగ్రీవా, చూచావా, ఈ నరాంతకుడు అనేవాడు నిజంగా నరాంతకుడిలాగే ఉన్నాడు.
నరాంతకుడే కాదు వానరాంతకుడిలో ఉన్నాడు వాడు అన్నట్ట. అప్పుడు సుగ్రీవ మహారాజు గారు ఏం చేశాడు, అంగదా ఎవడో వాడు గుర్రం ఎక్కి ఈటి పుచ్చుకుని ఇటు వస్తున్నాడు, వాడి సంగతి చూడు అన్నట్ట. అంగదుడు సుగ్రీవుడు ఆజ్ఞాపించగానే ఓ పెద్ద చెట్టు పుచ్చుకొని నరాంతకుడున్న వైపుకి వచ్చాడు. ఓరి రాక్షస ఆగు, చేతిలో పెద్ద బల్లెం పుచ్చుకొని కనిపించిన చిన్న చిన్న పిల్ల కోతుల్ని పొడిచి చంపడం కాదురా, రా నీకు ఓపిక ఉంటే నన్ను కొట్టు, నా గుండెల మీద బాదు, ఆ తర్వాత నిన్ను మోదుతానన్నాడు. నరాంతకుడు గిర్ర 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 ఈటి తిప్పి అంగదుడి మీదకి విసిరాడు. నిజం చెప్పాలంటే వాడు విసిరిన ఈటే భయంకరమైనది, ఇనుముతో చేసింది. కానీ అంగదుడు ఏం చేశాడు, దానికేసి ఇలా వక్షస్థలం గట్టిగా పెట్టాట, అడ్డం పెట్టాట, రొమ్ముతో ఎదుర్కొన్నాడు. ఆ ఈటే అడ్డంగా వచ్చి అంగదుడి వక్షస్థలానికి తగిలి ముక్కలు ముక్కలే కింద పడిపోయింది. అందుకే అంగదుడు చాలా తెలివిగా ఏం చేశాడు, వాడిగా పదునుగా ఉన్న మొనకేసి కాకుండా వక్షస్థలాన్ని ఆ మధ్యలో ఉన్నటువంటి గరిటికేసి పెట్టాడు. అందుకే ఆ ఈటి వచ్చి శరీరానికి తగిలి ముక్కలైపోయింది. యుద్ధంలో ఎప్పుడు కూడా ఆయుధములకు ఆ మొన ఉంటుందే పదును, అది తగలకుండా చూసుకోవాలి, అదనమాట టెక్నిక్. ఆ టెక్నిక్తో అంగదుడికి తగిలి ఆ వక్షస్థలానికి తగలడంతో ఈటి ముక్కలైపోయింది. అప్పుడు వాలికుమారుడు నరాంతకుని గుర్రం మీద అరిచేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు. దెబ్బకు ఆ గుర్రం అలా దంతాలు పక్కకి పెట్టి నాలుగు బయటికి పెట్టి పచ్చడి తెచ్చిపోయిందిట. దానికి కనుగుడ్లు కూడా పైకి వచ్చాయి. నరాంతకుడు ఆగ్రహించి పిడికిలి బిగించి, గుర్రాన్ని చంపుతావుట, నీ తలంతా వెర్రి మొర్రి అరుపులు అరిచేలాగా పగలగొట్టి చంపేస్తాను, నీ పుర్రె పగలగడతాను అని పిడికిలతోటి అంగదుడి నెత్తి మీద కొట్టాడు. అంగదుడికి ముక్కుల్లోంచి నెత్తురు వచ్చేసింది ఆ దెబ్బకి. ఒక్క క్షణ స్పృహ కోల్పోయి కింద పడ్డాడు. పిడికిలి బిగించి తన పుర్రె మీద కొట్టడంతో ఆ పుర్రె పగిలినట్టయి నెత్తురు ఎర్రగా కారి క్షణకాలం అంతటి వీరుడైన అంగదుడు కూడా స్పృహ కోల్పోయాడు. అతి కష్టం మీద తట్టుకుని లేచాడు. ఎంత దెబ్బ కొట్టావరా అని తాను పిడికిలి బిగించి నరాంతకుని గుండెల మీద కొట్టాడు. అంగదుడు కొట్టిన ఈ ముష్టిఘాతానికి వాడి పుష్టి అంతా పోయి వాడు ముదనిష్టై కింద పడి మొక్కలు మొక్కలే చచ్చిపోయాట. వాడి నోట్లోంచి నెత్తురు గారిపోయింది. ఏదో బాంబులు పెడితే పగిలిపోయిన పర్వత శిఖరంలో అయిపోయి వాడు కింద పడి తెచ్చాడు. నరాంతకుడు అంగదుడి చేతిలో చావడంతో ఆశ్చర్యపోయారు రాక్షసులు. ఆ సమయంలో దేవాంతకుడితో యుద్ధం చేశాడు హనుమంతుడు. దేవాంతకుడికి హనుమంతుడికి ఇద్దరికి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. వాడు దేవాంతకుడు, ఈయన హనుమంతుడు, ఇద్దరు ముష్టి యుద్ధం చేశారు. ఎంతలో అమాంతంగా హనుమంతుడు వాడి నెత్తి మీద రెండు చేతులు ఇలా బిగించి కొట్టడంతో దేవాంతకుడు కూడా చచ్చిపోయాడు. ఈ విధంగా దేవాంతకుడు మరణించగా త్రిశిరుడు తీవ్రమైన శూలం పుచ్చుకుని యుద్ధానికి రావడం మొదలుపెట్టాడు. నీలుడి వక్షస్థలం మీద వేశాడు. నీలుడికి వాడికి ఘోర యుద్ధం జరిగింది. కొంతసేపటికి త్రిశిరుడితో యుద్ధం చేస్తున్న నీలుడు, ఏమిట్రా ఇంతకన్నా చూస్తున్నాను, తెగ నీలుగుతున్నావు, ఇదిగో చూసుకో ఈ పిడికిలికి నువ్వు మళ్ళీ. వాడు లేచాడు. ఈసారి మహోదరుడికి హనుమంతుడికి మధ్య పిడికళ్లతో కొట్టుకున్నారు. మహోదరుడికి హనుమంతుడు చూశాడు. ఈ రెండు చేతులతోటి ఆ పొట్ట పట్టుకుని గిరగిరగిర తిప్పి పొట్ట మీద 4 గుద్దులు గుద్దితే పూరీ పిండి పచ్చడైపోయినట్టుగా పచ్చడైపోయింది వాడు పొట్ట కాస్త. మీరు చపాతీ పిండి కొడతారు చూసారు ఎప్పుడన్నా? అందులో వీధుల్లో పూరీలు వేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆట పట్టుకొచ్చి గోధుమ పిండి అందులో నీళ్లు కలిపి దబా దబా ఆ పిండి బాగా కొడతారు, కాళ్ళతో తన్నుతారు. వీడి పొట్ట అలా పూరీ పిండిలాగా మర్దించి దబ దబ 4 దెబ్బలు కొట్టడంతో పొట్ట పగిలిపోయి చచ్చిపోయాడు. మరి ఆ పిండితో ఏ పూరి వేసుకున్నారో చపాతీ వేసుకున్నారో తెలియదు, కానీ మొత్తం మీద వాడు మాత్రం చచ్చాట. వాయునందనుడు వరస పెట్టి వాళ్ళని చంపడం మొదలుపెట్టారు. ఈ విధంగా దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశిరుడు, మహోదరుడు అందరూ మరణిస్తూ ఉంటే ఈసారి ఆగ్రహోదగ్గురుడైపోయినటువంటి మహాపారుషుడు శూలం పుచ్చుకుని యుద్ధానికి వచ్చాడు. మహాపారుషుడికి వృషభుడికి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. వృషభుడు ఈ మహాపారుషుడిని సమీపించి వాడి చేతిలో ఉన్న శూలం అలా విరిచి మెడ విరిచి ఘోర యుద్ధం చేసి వాడిని చంపి అవతల పారేశాడు. ఈ ఇంతమంది చావగా మిగతా వాళ్ళంతా పారిపోయి రావణ, నరాంతకుడు, త్రిశిరుడు, మహోదరుడు, మహాపారుషుడు, దేవాంతకుడు అందరూ చచ్చిపోయారు, మేము మాత్రం వెనక్కి పరిగెత్తుకొచ్చాం, అందుకే బతికామన్నారట. రావణుడు ఆశ్చర్యపోయాడు.
ఈ యుద్ధం ఎటు ముంచుకొస్తుందో తెలియటం లేదు. వెళ్ళడమే తప్ప వెళ్ళిన వాడు ఎవడో తిరిగి రావట్లా. వెళ్ళడమే తప్ప రిటర్న్ జర్నీలు టిక్కెట్లు లేవు ఎవరికి. సాధారణంగా ఎవరైనా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు టూ అండ్ ఫ్రో చేయించుకుంటాం, ఆన్వర్డ్ జర్నీ, రిటర్న్ జర్నీ. ఈ వీళ్ళందరూ జర్నీకి టిక్కెట్లు చేయించుకుంటున్నారు, రిటర్న్ జర్నీకి మాత్రం ఎవరికి టిక్కెట్లు దొరకట్లేదు. వీళ్ళంతా టిక్కెట్ పుచ్చుకొని యమలోకానికి పోతున్నారు, బకెట్లు నెత్తురు కొక్కుకుంటున్నారు అనుకుంటూ తన కుమారుణ్ణి మహాశరీరుణ్ణి అతికాయుడిని పిలిచాడు. అతికాయుడు సామాన్యుడు కాదండోయ్, వాడు కూడా ఇంచుమించుగా కుంభకర్ణుడిలా ఉంటాడు. ఆ అతికాయుడు ఇంద్రుణ్ణి కూడా జయించాడు. వేలాది సూర్యుల కాంతి కలిగిన వాడు, చెవులకి పెద్ద పెద్ద కొండలాలు ఉంటాయి. అటువంటి వీరుడు ఓ మహారథం ఎక్కి ధనుష్టంకారం చేసుకుంటూ యుద్ధానికి వస్తూ ఉంటే అది చూచిన రామచంద్రుడు విభీషణుడిని పిలిచాడు. రాముడు అడిగట్ట విభీషణుడిని, ఎవడ్రా వీడు ఎంత భయంకరంగా ఉన్నాడు? కోసౌ పర్వత సంకాసో ధనుష్మాన్ హరిలోచన యుక్తే హయసహస్రేణ విశాలే స్యందనే స్థిత. విభీషణ, ఈతడెవడు? పర్వతం వంటి ఆకారంతో ఉన్నాడు, 1000 గుర్రములు పూంచిన విశాల రథం మీద ఉన్నాడు, సింహంలా ఉన్నాడు. వీడు చూస్తే ఆశ్చర్యం కలుగుతున్నది. ఇతని ధనుస్సు కూడా ఇంద్రధనుస్సులా కనబడుతున్నది అనగా అప్పుడు విభీషణుడు, ప్రభు, ఈతడు రాక్షసరాజు రావణునికి ఇష్టుడైన కొడుకు. రావణుని గురించి నీకు తెలుసు, కుబేరుడి తమ్ముడు, కుబేరుని జయించినవాడు. అతని భార్యల్లో ధాన్యమాలిని అని ఒక చిట్ట చివరి భార్య ఉన్నది. అంటే అథారిటీగా పెళ్లి చేసుకున్నాడు వాడు, శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్న భార్యలు కొందరున్నారు. వాడికి తక్కిన వాడిని బలాత్కారంగా తెచ్చి ఇంట్లో వారేశాడు. వాడు పెళ్లి పెటాకులు లేనివాడు. శాస్త్ర ప్రకారంగా తాళి కట్టి పెళ్లి చేసుకున్న భార్యల్లో చిట్ట చివరి భార్య పేరు ధాన్యమాలిని. ఆ ధాన్యమాలిని అంటే రావణునికి ఇష్టం ఉన్నా లేకపోయినా రావణుడు అంటే వాడికి చాలా ఇష్టం. ఆ ధాన్యమాలినికి రావణునికి పుట్టినవాడు వీడు. తనయం ధాన్యమాలిన్యా అతికాయమిమం విదుహు. వీడు ధాన్యమాలిని పుత్రుడు, అతికాయుడు అంటారు వీణ్ణి. వీడు కూడా బ్రహ్మవరాలు పొందినవాడు, కుంభకర్ణుడిలాగా రాక్షసుల్ని మింగేసే వీరుడే. వీడి దెబ్బకి తట్టుకోలేక ఇంద్రుడు హడిలి పారిపోయాడు, యక్షుల్ని జయించాడు వీడు. వీడిని ఆలస్యం చేయకుండా సంహరించాలి అనగా వరసగా ద్వివిధ కుముద మైంద నీల శరభాదులు వాడి మీద దూకారట. అందరినీ దబ 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 బాణాలతో కొట్టిపారేశాడు వాడు. అప్పుడు లక్ష్మణుడు చూచి, అరే ఈ వానరులతో యుద్ధం ఎందుకురా, నువ్వు ధనుస్సు పుచ్చుకు యుద్ధం చేస్తావు, ఇదిగో నేను ధనుష్టంకారం చేసి నీ దగ్గరకు వస్తున్నాను, రా నాతో యుద్ధానికి అన్నట్ట. వాడు పక్కపక్కనవి, నువ్వు బాలుడివి, కుర్రగాడివి, కుర్రవాళ్లతో నేను యుద్ధం చేయను, మీ అన్నగారిని పంపించు, వీరుడు కొంచెం పెద్దవాడు అనుకుంటున్నాడు, పెద్దలతో పెద్దలు యుద్ధం చేయాలి, బక్క చిక్కిన బాలురతో బాలురు యుద్ధం చేయాలనగానే లక్ష్మణుడు చిరునవ్వు నవ్వి, మూర్ఖుడా, మాటలు పలికినంత మాత్రం చేతనే నువ్వు పెద్దవాడివి, నేను కుర్రాన్ని అవుతానా? యుద్ధానికి వస్తే అప్పుడు ఎవడు బాలుడో ఎవడు వృద్ధుడో తెలుస్తుంది. బాలోవా యదివా వృద్ధో మృత్యుంజానీహి సంయుగే. ఇవన్నీ పక్కన పెట్టు, నేను బాలుణ్ణో వృద్ధుణ్ణో ఇది పక్కన పెట్టు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను ఎవడినైనా నీ పాలిటి మృత్యువుని. నేను నీతో యుద్ధం చేస్తే ఇక నువ్వు మృత్యువు దగ్గరికి వెళ్ళినట్టే. అయినా నన్ను బాలుడా అన్నావు కదా, ఇంత పూర్వం చాలామంది బాలుర సంగతి నీకు తెలియదేమో. బాలేన విష్ణునా లోకాస్త్రయకాంతాస్తి విక్రమే. పూర్వం బలిచక్రవర్తి బాలుడు అనుకుని వామనావతారంలో ఉన్న విష్ణువుని చిన్నగా చూశాడు, చిన్నపిల్లాడు అనుకున్నాడు, 3 అడుగులు ఇచ్చాడు, ముల్లోకాలు ఆక్రమించాడు ఆయన. నేను అంతే, ఇప్పుడు నన్ను బాలుడు అనుకుని వస్తున్నావు, ఆక్రమిస్తాను, నిన్ను పరాక్రమం చూపిస్తానన్నట్ట. ఇద్దరికి ఘోర యుద్ధం సాగింది. 3 బాణములు లక్ష్మణుడి మీద ప్రయోగించాడు ఆయన, వాటిని మధ్యలో నరికాడు లక్ష్మణుడు. ఆ తర్వాత లక్ష్మణుడు మిరుమిట్లు గొలుపుతున్నటువంటి అర్ధచంద్రాకార బాణం ప్రయోగించాడు వాడి మీదకి. ఆ బాణం వాడి వక్షస్థలం మీద దిగ్గానే వాడు గజగజ వణిగిపోయి కదిలిపోయి, సాధు బాణ నిపాతేన శ్లాఘనీయోసిమే రిపుహ అన్నట్ట. అబ్బా ఏం కొట్టేవరా నువ్వు, ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు బాలుడివి కాదని. ఇందాక ఏదో కుర్రాడు అనుకున్నాను, శత్రువు పోయినా సరే ఈ బాణం దెబ్బని బట్టి నువ్వు మహావీరుడు అని నాకు అర్థమైంది. గట్టాడివి సుమాని ప్రశంసించాట. అందుకే అవతలాడు పొట్టాడు అనుకోకూడదు, అవతలాడు గట్టాడు అనుకోవాలి.
దెబ్బకి కదిలాడనమాట అతికాయుడు కూడా. కాకపోతే వీరుడు గనక ప్రశంసించి ఇప్పుడు నా బాణం దెబ్బ తట్టుకో అని వరసగా 1, 3, 7 బాణాలతో చీల్చి చెండాడాడు లక్ష్మణుడిని. ఏకం, త్రీన్, పంచ, సప్తేతి సాయకాన్. ముందు ఒక బాణంతో, తర్వాత 3, తర్వాత 5, తర్వాత 7 వరసగా కొట్టాడు. లక్ష్మణుడు ఆ బాణాలను నరికి పారవేశాడు. ఇద్దరికీ ఘోర యుద్ధం సాగుతూ ఉండగా సౌమిత్రి ఆగ్నేయాస్త్రం వేశాడు, వాడు సూర్యాస్త్రం వేశాడు. ఈ 2 అస్త్రాలు ఆకాశంలో ఢీకొన్నాయి. ఒక పక్కన ఆగ్నేయాస్త్రం నిప్పులు కక్కుకుంటూ వస్తోంది లక్ష్మణుడు వేసిన అస్త్రం, వాడేమో సూర్యాస్త్రం వేశాడు, అది మంటలతో వెళ్ళింది. ఆ 2 ఢీకొని కింద పడిపోయాయి. ఆ తర్వాత వాడు ఐషికం వేశాడు, సౌమిత్రి ఐంద్రాస్త్రం వేశాడు. ఈ ఘోర యుద్ధం సాగుతూ ఉండగా హఠాత్తుగా వాయుదేవుడు వచ్చి చెవి దగ్గర, లక్ష్మణ ఒక చిన్న రహస్యం చెబుతానన్నట్ట. వాయుదేవుడు చెవిలో చెప్పాడు రహస్యం. నువ్వు ఎన్ని బాణాలు వేసినా వాడు చావడు. కారణం చెబుతున్నాను విను. బ్రహ్మదత్తవరో హ్యేష అవధ్య కవచావృతగా. ఒకప్పుడు వీడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షం ఏం కావాలో కోరుకోమంటే, నాకు నువ్వు ఒక కవచం ప్రసాదించు. ఆ కవచం నా శరీరం మీద ఉండగా బ్రహ్మాస్త్రం వల్ల తప్ప ఇంకే అస్త్రం వల్ల నాకు చావు లేకుండా వరమియ్యి అన్నాడు. కాబట్టి ఇప్పుడు వీడి శరీరం మీద అభేద్యమైన బ్రహ్మ ఇచ్చిన కవచం ఉందని గ్రహించు. ఆ కవచం ఉన్నంత వరకు నువ్వు ఎన్ని అస్త్రాలు వేసినా, ఎన్ని బాణములు వేసినా వాడు చావడం. నువ్వు వాడి సారథిని చంపు, రథాన్ని కూల్చు, కానీ వాడు చావడం. వీడిని చంపాలంటే, కవచంతో పాటు వీడు నాశనం అవ్వాలంటే బ్రహ్మాస్త్రం ప్రయోగించన్నట్ట. ఓహో ఇదే అనుకున్నాడు. అందుకే దేవతలతో యుద్ధం తెచ్చుకొని వాళ్ళని ఏడిపించి ఈ విధంగా చచ్చారు రాక్షసులు. అదే వాయుదేవుడిని పూర్వవాడు ప్రసన్నం చేసుకుంటే ఈ కిటుకు చెప్పేవాడు కాదు. అందుకే వీలున్నంత వరకు అందరితో తగాదా పెట్టుకోకూడదట. వాయుదేవుడు ఈ రహస్యం చెప్పగానే వెంటనే సౌమిత్రి బాణం తీసుకున్నాడు. భక్తితో బ్రహ్మాస్త్ర మంత్రాలను జపించి, ఓరి అతికాయ, ఇక నీ కాయం ఉండదు, ఖాయంగా నువ్వు నరకానికి పోతున్నావు అని బ్రహ్మాస్త్రం వేశాట. ఆ అస్త్రం ఎక్కువ పెడుతూ ఉంటేనే భూమి దద్దరిల్లిపోయింది, సముద్రాలు ఉప్పొంగిపోయాయి, కొండ మీద ఉన్న రాళ్ళు కింద పడ్డాయి, చెట్లు కుప్పకూలిపోయాయి, గ్రహములన్నీ గతులు తప్పాయి. ఈ మహాస్త్రం బ్రహ్మాస్త్రం అతికాయుడి మీదకి లక్ష్మణుడు వేశాడు. అది అగ్నిజ్వాలలతో వాడి మీదకు వస్తూ ఉంటే అతికాయుడు కత్తులతో, బాణాలతో, ఈటలతో, గండ్రగొడ్డలతో కొట్టి దాని నుంచి తప్పించుకుందామని ప్రయత్నించాడు. కానీ ఈ బల్లాలు, కత్తులు బ్రహ్మాస్త్రాన్ని ఆపుతాయా? అది మహావేగంగా వచ్చి పెద్ద శిరస్సు, కిరీటంతో కూడిన శిరస్సు అతికాయునిది. అతికాయుని శిరస్సు కొండలం ఉంది. ఆ శిరస్సు మీద కిరీటం ఉన్నది, చెవులకు కుండలాలు ఉన్నాయి. ఈ కుండలాలతో కిరీటంతో కూడిన వాడి శిరస్సు పూర్తిగా తరిగేసింది. వాడి తల వెళ్ళి హిమాలయ పర్వతం దగ్గర పడిందిపోయి, వాడి శరీరం కూడా పర్వతంలో ఉంది. ఆ పర్వతకాయం దొల్లుకుంటూ సముద్రంలో పడిపోయింది. ఈ విధంగా తలో చోట మొండిపో చోట పడిపోయి క్షణకాలంలో వాడు చచ్చిపోయాడు. అతికాయుడిని చంపడం అంత తేలిక కాదు. ఈ రహస్యం తెలియకపోతే వాడు చావడు. అటువంటి రహస్యంతో వాడిని దెబ్బతీయగా తక్కిన వానరులంతా ఆనందంతో ఎగిరి గంతులేసి, జై హో లక్ష్మణ, ఈ రాక్షసుడిని చంపావు, మమ్మల్ని కాపాడావు అని ఎగిరి గంతులేశారు. వానరులు ఆనందంతో ఎగిరి గంతులేస్తూ ఉంటే రాక్షసుడు ఏడుపు ముఖంతో రావణాసుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ విధంగా అతికాయుడు కూడా మరణించగా చింతాక్రాంతుడైపోయాడు రావణుడు. రాత్రికి రాత్రి యుద్ధానికి వస్తారేమో వానరులు, లంకానగరాన్ని జాగ్రత్తగా కాపలా కాయండి అని కూడా అన్నట్ట. తర్వాత రామచంద్రుడు చేసినటువంటి ఘనకార్యాలు, విశేషాలతో మళ్ళీ మనం రేపటి రోజు కార్యక్రమంలో యథాప్రకారంగా 6:20 కలుసుకుందాం. మహాద్భుతమైన ఘట్టం రేపు రాబోతున్నది. అది సంజీవన పర్వతం తెచ్చే ఘట్టం. సంజీవన పర్వతం తెచ్చే ఘట్టం ఒకటి, తర్వాత ఆదిత్య హృదయం. ఇటువంటివి వస్తున్నప్పుడు పొరపాటును కూడా మానకుండా రండి. అందుకే వరుసగా శుక్ర, శని, ఆదివారాలకి 3 రోజులు మిగిలింది. 3 రోజులు తప్పకొస్తేనే మీ జీవితానికి ఒక సార్థకత కూడా ఉంటుంది. సద్వినియోగం చేసుకోండి. ఆఖరి రోజు ఎలాగో పట్టాభిషేకం విని తీరాలి. పట్టాభిషేకం అనకపోతే ఇంత ఇంటి మాత్రం ఉపయోగం ఉన్నది. భగవంతుడి దయ వల్ల నిరాటంకంగా అన్ని కార్యక్రమాలు జరగాలని కోరుకుందాం. ఇప్పుడు ఇక్కడ గురువుగారి ప్రవచనములు, డివిడీలు, దాంతోపాటుగా పెన్ డ్రైవ్లు ఉన్నాయి. మానవ కథ ఎంత న్యాయేన. విభీషణుడు, రాక్షసరాజు విభీషణుడు